టైటిల్ ఏంటంటే మనిషిని వెంటాడుతున్న ప్రేమ. దేవుని ప్రేమను అరగంటలో చెప్పగలవా? చెప్పలేం. గంటలో చెప్తామా? చెప్పలేం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినా తరగదు, అంత ఉంది. కానీ మీ స్థితిని బట్టి మనకు 1 గంట అవగానే బెల్ల కొడుతుంది కనుక, ఏ బెల్లు? ఆకలి బెల్లు. ఆకలి ఎప్పుడు వేస్తే అప్పుడు వదిలేస్తాను, అప్పటి వరకు చెప్తాను. ఓకేనా? రెడీయా? మీకు ఆకలి ఎప్పుడు వేస్తే, మాకు ఆకలి వేస్తుందని ఎలా చెప్తారు మీరు? మీరు చెప్తారు తెలుసా? చెప్తున్నట్టుగా మీకు కూడా తెలియదు, మాకు తెలుస్తుంది. చాలామంది ప్రసంగం వినేటప్పుడు చాలు అని చెప్తారు. ఎలా చెప్తారు తెలుసా? డైరెక్ట్గా చెప్పరు, సిగ్నల్ ఎత్తా ఉంటారు. చిన్నగా తెలియని ఒక సౌండ్ వస్తుంది. మా గ్రామాల్లో ఎలకలతో పాటు సుంచి అని ఒకటి ఉంటుంది తెలుసా? సుంచి ఒక సౌండ్ చేస్తుంది, చెయ్యండి, ఆ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ఆపే బాబోయ్. లోకంలోనట ప్రసంగం చేస్తున్నప్పుడు 2 రకాల చప్పట్లు కొడతారట. ఫస్ట్ చప్పట్లేమో బాగున్నాయని, చివరి కొట్టే చప్పట్లు ముగించేయమని. ఆడికి తెలిసిందంటే అదృష్టవంతుడు, కిందోళ్ళు బతికిపోతారు. చప్పట్లు కొడతాడు కానీ చెలరేగిపోయారంటే కిందోళ్ళు బాధపడిపోతారు. సో ఆ సెన్స్తోనే ఉంటాం ఎప్పుడు మేము. మీకు అర్థమైనంత మట్టుకు మీకు ఎక్కుతుంది వాక్యం, పర్వాలేదు అనుకుంటే వెళతాం. మీరు కూడా సుంచి సౌండ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆపేస్తాం. ఓకేనా? మనిషిని వెంటాడుతున్న టైటిల్ బాగా వింటే అక్కడ కడుపు నిండిపోద్ది. మీకు భోజనం జ్ఞాపకం రాదు, అలా ఉంటుంది ఈరోజు. మనిషిని వెంటాడుతున్న, మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు అని వినుంటారు ఎంతకాలం, కానీ ప్రేమతో వెంటాడుతున్నాడు, అది ఈరోజు మీరు వింటారు. అది ఈరోజు మీకు అర్థమవుతుంది. ప్రతి క్షణం దేవుడు తన ప్రేమతో వెంటాడబట్టి మనం బ్రతుకుతున్నాం, ఇది మనకు అర్థమవుతుంది. ఓకేనా? రెడీయా? అందరూ రెడీయా? చివరి వాళ్ళు, టెంట్లో ఉన్నోళ్ళు రైట్. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుని వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, 2వ రోజు ఉదయకాలంలో వాతావరణాన్ని అనుకూలపరిచారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ కొరకు కార్యం మేము చేయాలి అని మేము అనుకున్నా, దానికి మీ తోడు ఉంటేనే తప్ప చేయలేను తండ్రి. రాత్రంతా మరి వర్షం పడింది, ఉదయం అవగానే సమస్తాన్ని చక్కబరిచి తిరిగి మరలా మీ పిల్లలు మీ సన్నిధిలో ఉండడానికి కృప చేశారు, అందుని బట్టి స్తోత్రాలు. వర్షం పడటం వల్ల తండ్రి మీ పిల్లలందరికీ సమస్తాన్ని చక్కపరచడానికి మరి సేవకుల కుటుంబం నలుగుతుంది, సంఘస్థులు నలుగుతున్నారు. వారు పడుతున్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి తగిన ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, సహజంగా దేవుడు అనగానే దేవుడికున్న పేరు, దేవుడు ప్రేమ స్వరూపి అని మనం చదువుకుంటాం. దేవుడు అనగానే ప్రేమ, దేవుడు అనగానే ఆప్యాయత, దేవుడు అనగానే క్షమించేవాడు, దేవుడు అనగానే మంచివాడు. కానీ ఈరోజు మనిషికి ఆయన ప్రేమ ఎంతవరకు అర్థమైంది? ఆయన ప్రేమ అర్థమైతే ఆయన విడిచిపెట్టి ఉండలేం. ఆయన ప్రేమ అర్థమైతే ఆయన్నే తలుచుకుంటాం.
ఆయన గురించే ఆలోచిస్తాం, ఆయన్ని ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. నా తండ్రి నా తండ్రి అని దేవుడిని బాగా ప్రేమించగలుగుతాం ఎప్పుడు అన్నప్పుడు. దేవుని ప్రేమ మనకి బాగా అర్థమైనప్పుడు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ప్రసంగం, తొలి ప్రసంగం విన్నారు కదా. వాక్యం వినడానికి హృదయాన్ని ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుని దేవుడి సన్నిధిలో ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. దేవుడి సన్నిధికి మీరు వచ్చినందుకు కాస్త ఏదైనా మీకు ఫలం దొరుకుతుంది. దేవుడు ప్రేమమయుడు. ఎంత ప్రేమించాడు మనుషుల్ని అంటే, ఏ క్షణము మనిషిని విడిచిపెట్టలేనంతగా ప్రేమిస్తున్నాడు. క్షణం, నేను మళ్ళా చెప్తున్నానే, ఏ క్షణము కూడా విడిచిపెట్టలేడు నిన్ను. క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు. అంత ప్రేమిస్తాడు దేవుడు. దేవుడు మనిషి కోసం ఏం చేశాడు అని మనం ఆలోచిస్తే ఒక మాట దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూద్దాం మొదట. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలట. ఏమండి, జాగ్రత్తగా వినండి. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. దేవుడు మనిషికి ఏం చేశాడట? వండర్స్ చేశాడట. తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది మనకి. ఆశ్చర్యక్రియలు అంటే ఏంటి చెప్పండి? ఏంటవి? వండర్స్ చేశాడా? ఎవరి కోసం? మన కోసం వండర్స్ చేశాడు దేవుడు. ప్రపంచ చరిత్రలో ప్రేమకు గుర్తుగా ఒక వండర్ఫుల్ భవనం కట్టాడు అని చెప్పగానే ఎవరి పేరు చెప్తారు? షాజహాన్. అదే కదండి, ముంతాజ్ కోసం కట్టేశాడు. ఏం కట్టాడు? తాజ్మహల్. ఉంటుందా? కూలిపోద్దా? అప్పుడే పెచ్చులు పడుతున్నాయి దానికి. అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా ప్యాచ్ వర్క్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రేమకు చిహ్నంగా, ప్రేమకు గుర్తుగా వండర్ఫుల్ భవనం కట్టాడని ముంతాజ్ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి తెలుసా? ప్రేమకు గుర్తుగా మనుషుల కోసం ఒక్క తాజ్మహల్ కాదు కడత దేవుడు. ఒక్క వండర్ కాదట చేస్తా అక్కడ. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు అంటే అర్థం ఏంటి? అలాంటి తాజ్మహల్ను నీకు వేలు కట్టాడు దేవుడు. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. అలాంటి వండర్స్ వేలల్లో చేశాడు దేవుడు నీకు. ఏమంటే దేవుడు మాకు వండర్స్ చేయటం ఏంటి? వండర్స్ ఎవరి కోసం చేస్తారు చెప్పండి? నిజానికి ఎవరి కోసం చేస్తాం? ఎవరి కోసం చేస్తాం? ముంతాజే ఎందుకు చేశాడు? మరి మన ఇంటి పక్కన సుబ్బారావు ఎందుకు చేయడు? అలా ఆవిడ కోసం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుబ్బారావు ఎందుకు చేయడు? ముంతాజుకు ఉన్నంత ప్రేమ ఈ సుబ్బారావుకి అలా ఆవిడ మీద లేదు. కానీ ఆయనకుందా? ఉందే. ఇప్పుడు దేవుడు ఎలాంటోడంటే 100 మంది షాజహాన్లు, 1000 మంది షాజహాన్లు కలిస్తే ఎలాంటోడో దేవుడు అంత ప్రేమ కలిగినోడు. మనుషులంటే అంత పిచ్చి. అందుకే మనుషుల కోసం అట ఆశ్చర్యక్రియలు చేశాడట. ఏమండి, ఈ మొదటి బిట్టు ఆలోచిద్దాం, బుర్ర పాడైపోతాయి. దేవుడు మాకు ఏమి వండర్స్ చేశాడంటే దేవుడు తాజ్మహల్ ఒకటే కట్టాడు. షాజహాన్ తాజ్మహల్ ఒకటే కట్టాడు. దేవుడు భూమి మీద మన కోసం ఎన్ని కట్టాడు ఆలోచించండి. ఎన్ని కట్టాడు? 84 లక్షల జీవరాశులను కట్టాడు. ఒక్కొక్క జీవరాశి ఒక వండర్ కాదా? నాకు చెప్పండి కదా. మామిడి పళ్ళు తెలుసా మీకు? మామిడి పళ్ళు తెలుసా? మామిడి పళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా ఎవరికైనా? తెలుసా? 1500 రకాల మామిడి పళ్ళు ఉంటాయి. మామిడి పండే వండర్ అంటే అలాంటి మామిడి పళ్ళు ఎన్ని చేశాడు? 15. తాజ్మహల్ వండరే. ఒకటి కట్టాడో 10 కట్టాడో షాజహాన్? ఒకటే. మామిడికాయలు ఎన్ని చేశాడు దేవుడు? 1500 రకాలు. ఈ వండర్సే కదా. మామిడి పండు వండర్ కాదా చెప్పండి ఎవరైనా? వండర్ కాదన్నాడు అనుకోండి, ప్రపంచంలో చెఫ్
అంటే నెంబర్ 1 వంట ఇతనే చేస్తాడు అన్నవాడు నిలబెట్టి మామిడి పండులో ఏ రుచి ఉందో అలాంటి వంట చేయమనండి అండి. సవాల్ చేస్తున్నాను దేవుడి పక్షాన. నేను మామిడి పండు చీకుతున్నప్పుడు ఏ టేస్ట్ వచ్చిందో అలాంటి స్వీట్ వండండి ఆడపిల్లలు ఎవరైనా. మీ వల్ల కాదు. ఇప్పుడు చెప్పండి, మామిడి పండు వండరా కదా, వండరే, పోనీ అది వదిలేయండి. పుచ్చకాయ నేను తింటున్నప్పుడు ఎలాగుంటుందో అలాంటి స్వీట్ ఒకటి చేయండి, మీరు చేయండి. ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ అని చేయమనండి, చేస్తాడా? ఎవడి వల్ల అవదండి. ఇప్పుడు పుచ్చకాయ వండరా కదా, మామిడికాయ వండరా కదా. వండర్ అంటే అలాంటిది ఇంకొకటి ఎవడో చేయలేకపోవాలి, అదే వండర్ అంటే. తాజ్మహల్ ఎవడో కట్టలేడు, అందుకే కదా వండరు. ఇప్పుడు నేను అంటున్నాను మామిడి పండు చేయమనండి ఎవరినైనా, అప్పుడు ఇది వండరా కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వండర్ చెప్పాలి నాకు. నేను అందుకే అన్నాను తరగతి ఈరోజు ఇదని. పొడిగా టచ్ చేసుకుంటూ వెళ్తానంటే మీరు లోపలికి దిగారంటే మీరు అదృష్టవంతులు. కూరగాయలు ఏ కూరగాయ ఆలోచించడం వండరండి. కాకరకాయ ఏంటంటే అలాగుంటుంది, చేదనుకుంటారు అంతే. నాకు కాకరకాయ చాలా ఇష్టం, అందులో టమాటా వేసుకుని కూర వండుకోండి, పిచ్చెక్కిపోద్ది దాని టేస్ట్కి. అది తింటే లోపల ఉన్న షుగర్ అంతా చచ్చిపోద్దట, లోపల ఉన్న పురుగులు చచ్చిపోతాయట. ఓ పక్క రుచి, ఓ పక్క ఏమో ఆరోగ్యానికి మంచిది. కాకరకాయ లాంటి కూరగాయని ప్రపంచంలో ఎవరినైనా తయారు చేయమనండి, ఇంకోటి అవుతుందా? అవ్వదు. చికెన్ ఎవరైనా తయారు చేయగలడా? చేయలేడు. మటన్ ఎవరైనా తయారు చేస్తాడా? చేయలేడు. ఏమన్నా మీరు భూమి మీద దేవుడు చేసిన దేన్నైనా ఆలోచించండి, వండరండి. అలాంటి వండర్స్ ఎన్ని చేశాడు దేవుడు మనకి? చాలా చేశాడు. జీవులే 84 లక్షలు. మరి చెట్లు, కూరగాయలు, పండ్లు, రంగులు, రుచులు, వాసనలు, ఆకాశం, నేల, సముద్రంలో ఉన్న చేపలు, ఏంటండి ఇవన్నీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఏంటి ఇవన్నీ? వండర్స్ ఇవన్నీ. మీకు ఇంకోటి చెప్తాను, ఈస్ట్ గోదావరి వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది. కొబ్బరి బొండం తాగారు ఎప్పుడైనా? కొబ్బరి బొండం తాగారా? కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి నాకు. కొబ్బరి బొండం ఎక్కడ ఉంటుంది? కింద ఉందా, పైన ఉందా? ఎంత పైన ఉంది? ఎంత పైన ఉందండి? 30-40 అడుగులు పైన ఉంటుంది అది, అంతేనా? కొబ్బరి చెట్టు 40 అడుగులు ఉంటే 40 అడుగులు పైన కొబ్బరికాయ కాస్తే అందులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాయో చెప్పాలి నాకు. మీరు బాగా ఆలోచించుకోండి, ఎక్కడి నుంచి వెళ్ళాయి? చెరువులోంచి వెళ్ళాయి. పైపు ఎవరేశారు? పైపు. చెరువులో నీళ్ళు మీరు తోడుకొని తాగండి, తాగలరా? తాగలేరు. బొండ నీళ్ళు తాగండి, సూపరు. చెరువులో నీళ్ళని బొండ నీళ్ళ కింద మార్చింది ఎవరు? పైపేసి దేవుడు. ముంజుగా తిన్నారా ఎప్పుడైనా? ముంజుగా తిన్నారా? తాటి ముంజులు తిన్నారా? బబ్బబ్బబ్బ తింటుంటే ఉంటుందండి. మనిషి తయారు చేసిన ఐస్ ఎందుకు పని చేద్దండి దాని ముందు? ఐస్ యాప్లు అంటారు దాన్ని ఇంగ్లీష్లో, తెలుసా? ఈ తాటి ముంజల్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఐస్ యాప్లు అట. ఐస్ అట అది, నిజమే. మీరు చూడండి, తాటి ముంజు తింటుంటే అబ్బబ్బబ్బా. నేను మొన్న వెళ్తేనండి 4 గెల్లలు నరిగితే 3 గెల్లలు తినేసాను కూర్చుని. కడుపు నొప్పి వచ్చే వరకు తినేసాను. ఎందుకు తింటుంటే ఎలా ఉంటుంది? బబ్బబ్బబ్బా. వెస్ట్ గోదావరి వెళ్ళానండి మొన్న మీటింగ్స్కి. ఆ తమ్ముడోళ్ళు మధ్యాహ్నం అటుకొచ్చి నరుగుతూనే ఉన్నారు, పోస్తూనే ఉన్నారు గిన్నెలో, తాగేయటమే. ఆ నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది, అది తింటే ఎంత బాగుంటుంది. ఏమన్నా ముంజికాయ ఒక వండరే కదా, వండరే. ముంజికాయ ముదిరిపోయిన తర్వాత తాటికాయ అవుతుంది, తాటికాయ సీకండి, అదొక వండరు. ఆ సీకేసిన తర్వాత ఆ తాటి టెంక భూములు వేయండి, తేగొస్తుంది, అదొక వండరు. ఇయ్యటండి బాబువి. ఇన్నెందుకు చేయాలండి? ఇన్నెందుకు చేయాలి నీకు? నువ్వంటే నాకంతా ఇష్టం కొడుక. ఎన్ని వండి పెడతానరా నీకు, ఎన్ని వండి పెడతానరా. మీకు విషయం తెలుసండి, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వంటలు చేసిన ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. నీ కొడుకు అంటే నీకు ఇష్టం అనుకో, ఎన్ని రకాలు వండి పెడతావు? తల్లులను అడుగుతున్నాను, ఎన్ని వండుతావు? 1 వండుతావు, 2 వండుతావు, 3 వండుతావు, 4 వండుతావు, 5 మహా అయితే 10 వండావు. తర్వాత రోజు సారెడతావు అలసిపోయి. ఒకరోజే వండెడతావు, లేదా వారం వండి పెడతావు. నువ్వు ఎప్పుడూ 20-30 రకాలు వండి పెడతావా నీకు ఇష్టమైన వాళ్ళకి? వండవండి. దేవుడు ఎన్ని వండాడండి ఆలోచించండి. బాబ్బా, నేను ఈ పాఠాన్ని పబ్లిక్ మీటింగ్లో 3 రోజులు చెప్పానండి, తగ్గట్లేదు ఎక్కడ.
చివరి రోజు అన్నాను, బాబు నాకు తెగట్లేదు వదిలేస్తానని వదిలేశాను, మధ్యలో వదిలేసాను వాళ్ళని. కానీ ఈరోజు మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తానంటే, అసలు ఈ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ లవ్, ఈ ప్రేమ మన మీద ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రేమించటం ప్రారంభించాడు, ఎంతకాలం ప్రేమిస్తాడు, ఎలా ప్రేమిస్తాడు, ఈ ప్రేమకు అసలు అంతం ఉంటుందా ఉండదా? ఉండదు. నాకైతే అంతు చిక్కలేదు, అంతే, అంతు చిక్కలేదు బైబిల్ అంతా తిరిగితే. దేవుడు ప్రేమ ఎంత ఆలోచించినా అంతు చిక్కట్లేదండి, అంతు చిక్కటం లేదు ఆయన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపాన్ని చిన్న మొక్క రాసి వదిలేశారు కానండి, లోపలికి వెళ్ళి ఆయన ప్రేమ గురించి ఆలోచిస్తుంటే బాబోయ్ తట్టుకోలేము ఆయన ప్రేమకి, తట్టుకోలేవు నువ్వు. దేవుడు మామూలుగా మనిషినే అంత ప్రేమిస్తే, ఈ ప్రేమను అర్థం చేసుకుని నువ్వు తిరిగి దేవుని ప్రేమిస్తున్నావు అనుకోండి, ఇంకెంత ప్రేమిస్తాడండి? మామూలునే ఇంత ప్రేమిస్తున్నాడంటే తిరిగి దేవుడిని ప్రేమించేవాడిని. అదో పాఠం రాశాను, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చెప్తాను. అది దేవుణ్ణి ప్రేమించేవారిని ఎలా ప్రేమిస్తాడు దేవుడు, విందురు గారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళా నేను ఇక్కడికి వస్తే చెప్తాను. మనిషిని దేవుడు తనకు ఉన్న శక్తిని అంతా ఉపయోగించి విశ్రాంతి లేకుండా అలసిపోయి మనుషుల కోసం వండర్స్ చేసి ప్రేమిస్తున్నాడు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. ప్రేమకు గుర్తేంటి చెప్పండి? క్రియలే, అంతే కదండి. మనిషిని ప్రేమించినప్పుడు ఏం చేస్తాం? అవతలుడి కోసం మనం పని చేస్తాం, కష్టపడతాం. ఏమండి, ఎవరైనా పెళ్లి చెప్పారనుకోండి, మీకు దూర బంధువులు, పెళ్ళికి ఎప్పుడు వెళ్తారు? పెళ్లి రోజు వెళ్తారు. మీ అక్క ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి, మీ అక్క కొడుకుది, పెళ్ళికి ఎప్పుడు వెళ్తారు? ఎందుకు వెళ్ళారు ముందు చెప్పండి? పని చేయడానికి. ఎందుకు? అక్క అంటే ప్రేమ. మా అక్క అండి నలిగిపోద్దండి, నన్ను పంపకపోతే ఎలాగని ఇలా ఆయన మీద గొడవ వేస్తూ ఉంటుంది ఇక్కడ ఆవిడ. మా అక్క నలిగిపోద్ది పెళ్లిలో, నేను వెళ్ళకపోతే ఎలాగా, అంతమందికి వంటలు ఎలా చేస్తుంది, అంతమందికి భోజనాలు ఎలా పెడుతుంది, నేను వెళ్ళిపోవాలి అంటే. ప్రేమ ఉంటే పని చేయడానికి వెళ్తావు. దేవుడు నిన్ను ప్రేమించి సృష్టి ఆరంభంలో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు మనుషుల కోసం దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. పని చేయటమే ప్రేమ. మనసులో పెట్టుకోండి. దేవుడు మనిషిని ప్రేమించటం ఎప్పటి నుంచి ప్రారంభించాడంటే, చాలామంది అంటారు, ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, అప్పుడు అంటారు దేవుడు నన్ను ప్రేమించి ఏమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చాడు అనుకోండి, దేవుడు మమ్మల్ని ప్రేమించి గర్భఫలం. ఏంటి, దేవుడు ఇప్పుడు నుంచి ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? నిన్ను దేవుడు చేసే చిన్న చిన్న మేలును బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? కాదు. ఈ ప్రేమ ఎప్పుడు ప్రారంభమైందో చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చదవండి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మీరు చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఇది చూసుకోండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ముందే మనం, జాగ్రత్తగా వినండి, ఈ సృష్టిలో ప్రథమ ఫలం ఎవరు? మనమే ముందు, మన తర్వాత సృష్టి. ఒకరే జాగ్రత్తగా వినాలి. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే. ఈ పదవడలు ఏం చేయండి? దేని చేతట? బాబా ఇక్కడ ఆగిపోయినండి నేను. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. అంటే నువ్వు పుట్టడానికి కూడా కారణం ఏంటి? ప్రేమ. ఆయన ప్రేమించాడు గనక నువ్వు పుట్టావు. ఆయన ప్రేమించాడు గనక నువ్వు ఈ లోకాన్ని చూసావు. ఆయన ప్రేమించాడు గనక నిన్న చికెన్ కూర తిన్నావు. అర్థమైందా? ఈరోజు పొద్దున్నే లేచి టిఫిన్ చేసావు. ఆయన ప్రేమించాడు గనక, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు గనక, ఆయన నువ్వు కావాలని కోరుకున్నాడు గనక. మీ అమ్మగారిని ఎప్పుడైనా అడిగారా మీరు? మీ అమ్మగారిని ఎప్పుడైనా అడిగారా, అమ్మా
నేనేనా నీకు బిడ్డని ఇంకెవరైనా ముందు పుట్టారా అమ్మా అని అడుగు. తల్లి ఏం చెప్తే తెలుసా? నీకంటే ముందు 2 కాన్పులు అయ్యాయమ్మా, వాళ్ళు నిలబడలేదమ్మా అంటది. చెప్పింది ఎప్పుడైనా మా అమ్మ? చెప్తుంది. నాకు మా అమ్మ నాన్నలు ఏం చెప్పేవారంటేనండి, నేను చాలా రోజులు నాకు వాక్యం నేర్చుకునేంత వరకు అంతు చిక్కలేదు ఆ సంగతి. మా అమ్మ నాన్నలకి వివాహం అయిన తర్వాత 18 సంవత్సరాలకు పుట్టినట్టు నేను, 18 years. నేను పుట్టేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ వయసు మీద పడిపోయింది. నేను పుట్టి కాస్త పెద్ద అయిన తర్వాత అడిగి, నన్ను ఒక్కడిని ఎందుకు అన్నారమ్మా, నేను ఒక్కడనే ఉన్నానంటే అందరికీ తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, నాకు ఎవరు లేరంటే అప్పుడు చెప్పింది మా అమ్మ, నీకు ముందు 2 పుట్టారురా, ఒక అక్క పుట్టిందిరా, నెలకే చచ్చిపోయిందిరా, అంతకుముందు 2 పిండంగా ఉన్నప్పుడే రాలిపోయారురా, ఎవరు నిలబడలేదురా అన్నది. వాళ్ళు నిలబడలేదు, నేను నిలబడిపోయానంటే ఇప్పుడు నా గొప్పతనమా, దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు? మీరు చెప్పండి. సెలక్షన్ ఇది. వాళ్ళొద్దు, నువ్వు కావాలి. అలాగే మీకు ముందు చాలామంది రాలిపోయి మీరు నిలబడ్డారు అంటే మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు, సెలెక్టెడ్. ఉద్యోగంలో ఇంటర్వ్యూకి చాలామంది వస్తారండి, ఓనర్ అందరికి ఇస్తాడా ఉద్యోగం? ఎవడు కదండి. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అందరికీ ఉద్యోగం ఇస్తాడా? ఎవడు? ఇతను నాకు నచ్చాడు, ఇతని ఇంటెలిజెన్స్ నాకు నచ్చింది, తెలివి ఉంది, కష్టపడే తత్వం ఉంది, నీకు ఉద్యోగం ఇస్తున్నాడు. మిగతాడు వస్తాడు, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు బాబు, వెళ్ళిపో అంటాడు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేశాడంటే, దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడంటే, దేవుడు నన్ను కావాలనుకున్నాడు అంటే, దేవుడు నిన్ను కావాలనుకున్నాడు అంటే, ఏమంటే ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు వద్దనుకుంటే మనం ఈ లోకాన్ని చూసేవాళ్ళమా? అసలు ఈ లోకం ఉందని మనకు తెలుసా? పుణ్య తెలుస్తుంది మనకి? ఈస్ట్ గోదావరి తెలుస్తుందా? ఆంధ్ర తెలుస్తుందా? మామిడి పండు తెలిసేదా? పుచ్చకాయ తెలిసేదా? చికెన్ కూర తెలుస్తుందా? మటన్ కూర తెలుస్తుందా? మీరు చెప్పండి. ఇవన్నీ తిని తాగేస్తున్నామంటే పోలే కొడుకు కదా, తింటాడు తాగుతాడని వదిలేడు మనల్ని ఇక్కడికి. ఎవరు? దేవుడు వదిలాడు. లోకంలోనికి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, వదిలాడు, నా కొడుకుగా వెళ్ళు అని. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, ఆ పదం పట్టుకోండి, అంటే నిన్ను ప్రేమించాడు గనుక నీకు ఈ లోకాన్ని చూసే అవకాశం ఇచ్చాడు. నిన్ను ప్రేమించాడు గనుక ఆయన కష్టపడి చేసిన ఆస్తిని అంతటిని అనుభవించటానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఇచ్చాడా? ఏమంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మీరు ఎన్ని బియ్యం తినేసి ఉంటారు? ఎన్ని బియ్యం తినేసి ఉంటారో ఆలోచించండి. రోజు కేజీ వేసుకుందాం ఈజీగా, 3 పూటలకు కలిపి. కేజీయా? ఎక్కువ తింటారా? ఇప్పుడు కేజీ వేసుకోండి. రోజు కేజీ అంటే నెలకి ఎన్ని కేజీలు? నెలకి ఎన్ని కేజీలు అండి? 30 కేజీలు. సంవత్సరానికి 360 కేజీలు తినేశారా? ఏటి బియ్యం ఎన్ని బస్తాలు? 3 క్వింటాల 60 కేజీలు అండి. ఏటి సంవత్సరానికి? ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? బాబో, ఇన్ని బస్తాలు తినేసారా? మీకే భయం వేస్తుంది. నేనే ఇన్ని బస్తాలు తినేసాను. ఇన్ని బస్తాల బియ్యం ఎవరి కష్టం అండి? అది దేవుడు కష్టం తినేలేదు మనం. నేను ఓన్లీ బియ్యం లెక్క చెప్పాను. ఉప్పు, కారం, మసాలా, ఏమండి పొద్దునే తాగేసిన పాలు, అందులో వేసిన షుగరు, మొత్తం లెక్కలు తీయండి, కిరణ పట్టి రాయండి. ఇప్పుడు వరకు మీరు ఎన్ని తినేశారో వాటి లెక్క తీయండి. భయం ఏదండి? ఎటు ఇంత తినేసానా దేవుడిది? ఎవరిది అదంతా? నాది, నా రెక్కల కష్టం. ఈ డైలాగులు వేయొద్దు ఇక్కడ మా దగ్గర. రెక్కలు ఎక్కడ అంటాను నేను కష్టం అన్నావంటే? రెక్కలకి కత్తిరేసి కట్ చేస్తే అప్పుడు అంటావా రెక్కల కష్టం అని? రెక్కలు దేవుడివే. కష్టపడి నువ్వు సంపాదించుకున్నాను అంటున్నావు, కానీ ఆ సృష్టిలో అది పెట్టబట్టి, ఆ తినడానికి నీ రెక్క పెట్టబట్టి నువ్వు తింటున్నావు, అంతేనా? అంత సమస్తం దేవుడు. ఇప్పుడు నువ్వు తిన్నావన్నా, త్రాగుతున్నావన్నా, ఇంత ఆయన కష్టాన్ని అనుభవించేస్తున్నావన్నా ఒకటే, ప్రేమ చేత. ఇది మర్చిపోకండి. దేని చేత? ప్రేమ చేత. ప్రేమ చేత. ప్రేమ చేత తిను, ప్రేమ చేత త్రాగు, ప్రేమ చేత నివసించు, ప్రేమ చేత సృష్టిని అనుభవించు. అది అనుభవించుకోడుక. నువ్వంటే నాకు ఇష్టం కదా, ప్రేమ. మీరు మీకు ఎలా ఆలోచిస్తారో తెలీదు. కొన్ని ఆశ్చర్యం కింద ఉంటాయి, కొన్ని అతిశయం కింద ఉంటాయి. నా జీవితంలో నా కళ్ళ ముందుకి ఏది వస్తున్నా సరే అందులో నేను ఏం చూస్తాను తెలుసా? దేవుని ప్రేమ. దేవుని ప్రేమది. ఇది దేవుని ప్రేమ.
ఆహారం తింటుంటే దేవుని ప్రేమ, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని ప్రేమ, ఏదైనా ఒక వస్తువు మన దగ్గరకు వస్తుందంటే దేవుని ప్రేమ. ప్రతి దాంట్లోనూ మనం ఏం చూడాలి? ప్రేమ చేత. ఆ పదం మర్చిపోకుండా చివరి వరకు. దేని చేత? ప్రేమ చేత. అప్పుడప్పుడు నువ్వు భయంకరమైన వేషాలు వేస్తావు. నడ్డి మీద కొట్టి నడ్డిరగొట్టేయాలని ఉంటుంది దేవుడికి. కానీ రెండో పాఠంలో చెప్తాను. నెక్స్ట్ కోపం ఉంది. అన్నానికి ముందు ప్రేమ, అన్నం అయిపోయిన తర్వాత కోపం. ఎందుకండి చాలాసార్లు దేవుడికి నేను నడ్డిరగొట్టేయాలని ఉంది, కానీ ఏం అడ్డు వస్తుంది తెలుసా? ప్రేమ. మన పిల్లల మీద చూడండి, అప్పుడప్పుడు ఇంకాడు పళ్ళు కొరికాడు రాని వాడు సంగతి చెప్తానని పళ్ళు కొరుకుతాడు. వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏదో టీవీ పగల కొట్టి స్కూల్కి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి వచ్చాడు, మధ్యలో టీవీ పగల కొట్టి ఉంది. ఎవడు పగల కొట్టాడంటే ఆడు పగల కొట్టి స్కూల్కి వెళ్ళిపోయాడంటే వాడు రాని సంగతి చెప్తానని పళ్ళు కొరుకుతాడు. ఎవరి మీద? కొడుకు మీద. ఆడు స్కూల్కి వస్తున్నప్పుడు ఒక రకమైన ప్రిపరేషన్తో వస్తాడు. నడ్డి పగిలిపోద్దని ముందే తెలుసు. అందుకే చక్కగా అమూల్ బేబీలాగా, గాంధీ తాతలాగా అమాయకుల ముఖం పెట్టి ఇలాగొచ్చి డాడీ అనగానే ఈ పళ్ళు కొరుకున్నాడు కొరుకుతాడా? ఆ ముఖం చూడగానే ఎందుకు కొరకడు చెప్పాలా? ప్రేమ. డాడీ పగులిపోయింది, నేను కావాలని పగలు కొట్టలేదు, అంతే. ఆ డైలాగ్కి ఫిదా. పళ్ళు కొరుకున్నాడు అంటాడు, అంతే. ఏది కోపం? చల్లారిపోయింది. ఏది చల్లార్చింది చెప్పండి? ప్రేమ. పక్కింటోడు పిల్లోడు రిమోట్ పగల కొట్టిన ఊరుకోడు, పెద్ద రచ్చర చేస్తాడు. వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్ళిపోతాడు, మీ వాడు మా రిమోట్ పగల కొట్టాడని. సొంత కొడుకు టీవీ పగల కొట్టినా సరే లోపల పరుగొడుకుంటాడు. కారణం ఏంటి? సొంత కొడుకు మీద ఏముంటుంది? ప్రేమ. మీకు అర్థమవుతుందా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును అంటే ఈ ప్రేమ నీ మీద ఎప్పుడు పుట్టింది చెప్పాలి నాకు. ఎప్పుడు పుట్టింది? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ. ఆ ప్రేమే జగత్తులోనికి నిన్ను తెచ్చింది. ఆ ప్రేమే జగత్తును నీ కోసం కట్టింది. ఆలోచిస్తున్నావా? మళ్ళా చెప్తానే. నీ మీద ప్రేమ దేవుడికి ఎప్పుడు పుట్టింది అంటే ఈ జగత్తు లేనప్పుడు పుట్టింది. మరి ప్రేమ చేత అసలు నిజంగా ఆయన అన్నీ మర్చిపోయి కష్టపడటం మొదలు పెట్టాడండి. చివరికి దేవుడు అలసిపోవటం ఏంటండి? అలిసిపోయేంత కష్టపడ్డాడు అంటే ఆ కష్టం వెనకాల ఏముంది? ప్రేమ. నా కొడుకు వస్తాడు కదా, ఈ బ్లూ రంగు లేదంటాడేమో, బాబు యేసు ప్రభు కొంచెం బ్లూ రంగు చేయను, ఆయన పచ్చ చేశాను కదండి, ఎరుపు చేశాను కదా, లేదురా ఆడు బ్లూ కోరుకుంటాడేమో, బ్లూ చేయను. ఆయన మామిడి పళ్ళు చేయమని చెప్తున్నాడు యేసు ప్రభుతో. ఆయన బంగినపల్లి మామిడి పండు చేసి, కలెక్టర్ మామిడి తెలిసి, రసాలు చేసి, ఇంకో 4 రకాలు చేశాడు. ఒరే కొడుక, ఎవడైనా 4 కాకుండా ఇంకోటి ఉంటే బాగుంటాడు అనుకుంటాడేమో, ఇంకొక 1100 రకాలు చేయను. ఆయన ఎవరు చెప్తున్నారు ఇవన్నీ చేయమని? తండ్రి. చేస్తున్నది ఎవరు? మీకు ఒక విషయం తెలుసా? ఆర్డర్ వేస్తున్నదేమో డాడీ, చేస్తున్నది ఎవరు? యేసు ప్రభు. కొడుకు ఈయనకేంటి నాకంటే వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోయి ఎంత పని నాకు చెప్తున్నాడు అనుకున్నాడు అనుకోండి యేసు ప్రభు, మనకి ఇవన్నీ చేసేవాడా? ఇప్పుడు మీకు తెలుసలేదో, నేను లోపలికి వెళ్ళాను, సృష్టి చెయ్యాలి, నాకు ఇది కావాలి అని డిజైనర్ ఆలోచించేదేమో తండ్రి. ఆయన ఏం చేయడు, జస్ట్ నేను ప్లాన్ చెప్తాను అంతే. చేయవలసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు. బాబు తాటుగా చేయండి ఆయన అన్నాడు. ఎవరు? తండ్రి. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకోవాలా? ఎవరు? ఏంటి డాడీకి ఆల్రెడీ కొబ్బరికాయలు చేసి వదిలేసాడు కదా, పైన మళ్ళా తాటికాయలు చేయమన్నాడు ఏంటి అనుకున్నారు అనుకోండి. వాళ్ళిద్దరూ మనకి తాటి చెట్టు వస్తుందా? రాదు. ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి బాబు. వాళ్ళకి పిల్లలంటే ఇష్టం, ఆయనకి మనం ఏమి అనకూడదని వాళ్ళు ఎంత మంచోళ్ళు చూడండి. ఎవరండి? మనకంటే ముందు పుట్టిన ఆయనకి పిల్లలు కదా వాళ్ళిద్దరూ, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు. వీళ్ళిద్దరే సృష్టి కార్యక్రమాన్ని మొత్తం సూపర్వైజింగ్ చేసింది వీళ్ళిద్దరే. ఆయన చెప్పటం వీళ్ళు చేయటం. అందుకే యేసు ప్రభు అంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. యేసు ప్రభు ఉండాలి అక్కడ, ప్రధాన శిల్పి. తెలుసు కదా ఈ వచనాలన్నీ మీకు. యేసు ప్రభు ఎవరు? ప్రధాన శిల్పి. ఆయన జస్ట్ ప్లాన్ ఇస్తాడంతే, చేయాల్సిందంతా ఎవరు? అప్పుడప్పుడు ఇంటికి 10 మంది వస్తారు. 10 మంది భోజనానికి వచ్చినప్పుడు భర్త అంటాడు, అమ్మ చికెన్ ఫ్రై చేయి, చేపల కూర వండు, బిర్యానీ చేయి, ఎందుకైనా మంచిది షారెట్టు, తర్వాత పచ్చడి చేయి అంటాడు. లిస్ట్ ఈయన బాగానే ఇస్తాడు, చేసి ఆవిడికి ఎలాగుంటుంది?
చెప్తా బాబు, నీకేమి చేసేది ఎవరు? 10 మందికి ఏదో ఇద్దరికి వండమంటే వండుతాను, 10 మందిని తెచ్చి ఇన్ని రకాలు వండమంటే నా వల్ల అవుతుందా అంటది భార్య. అప్పుడప్పుడు తిరగబడదా? ఎక్కువ లిస్ట్ ఇచ్చినప్పుడు. అలాగేమైనా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుల వారు 1500 రకాల మామిడి పళ్ళు, 84 లక్షల జీవరాశులు, 6000 రకాల బియ్యం, కోటి రకాల రంగులు, ఏటండి ఏటివన్నీ, ఏంటి బాబా అన్నారు వాళ్ళు ఎప్పుడైనా? మీరు చెప్పండి, మేము చేస్తాం. ఎంత మంచోళ్ళండి వాళ్ళు ముగ్గురు. ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎంత మంచోళ్ళండి వాళ్ళు, ఎంత మంచోళ్ళండి. మంచి ఫ్యామిలీ తెలుసా, అది మంచి కుటుంబం తెలుసా? నిజంగానండి, వాళ్ళ ప్రేమ అర్థమైన వాడు ఎవడో కూడా అండి భూమి మీద ఉండడానికి ఇష్టపడ్డండి, వాళ్ళ దగ్గర ఉండడానికే ఇష్టపడతాడు. పౌలు గారు అన్నారు, నేను శరీరంతో వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్న ఆశ నాకుంది. ఎవరితో ఉండాలంటున్నాడు పౌలు గారు? క్రీస్తుతో ఉండాలి. ఈ లోకంలో ఏముంది, ముష్టి లోకం ఇది. మన మీద ప్రేమతో కట్టిన ఆ కట్టినదే ఎంత బాగుందంటే కట్టిన వాళ్ళు ఎంత బాగుంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు కట్టిన లోకమే ఎంత బాగుందంటే దేవుడు ఎంత బాగుంటాడు, అంతేనా? కనుక దేవుని పిల్లలారా, ప్రేమ చేత జగత్తుకు ముందే మన మీద పుట్టిన ప్రేమ మన కోసం ఎంత అందమైన జగత్తును కట్టింది. జగత్తులో నువ్వు ఏది తింటున్నా, ఏది త్రాగుతున్నా, ఏది అనుభవిస్తున్నా నీకు వెంటనే గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడు. ఆయన ప్రేమండిది, ఆయన ప్రేమండి. తింటున్నదా, త్రాగుతున్నదా, అనుభవిస్తున్నదా, చూస్తున్నదా, వింటున్నదా, అన్నీ కూడా ఆయన ప్రేమ, ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. యెహోవా ఉత్తముడని ఏం చూడాలట? రుచి ఎందుకు పెట్టాడు? జాన్సన్ అనే పాట రాశాడు. మీకు ఎంతమందికి అర్థమైందో? ఇప్పుడు గుడ్డోడికి సువార్త చెప్పాలంటే ఎలా చెప్తాను చెప్పండి? కళ్ళు లేనోడికి అందమైన ప్రకృతిని చూడంటే బాబు ఎలాగుంటుంది అంటాడు. ఎందుకంటే అతనికి ఏమి లేవు, కళ్ళు లేవు. మరి ఎలా చెప్పాలి? చేపల కూర వండి నోట్లో పెట్టాలి వాడికి. చేపల కూర వండి నోట్లో పెట్టగానే ఎలాగుంటుంది? భలేగా ఉందని అంటే ఆయనే దేవుడు అనాలంతే. రుచిని బట్టి ఎవరు తెలియాలి? దేవుడు తెలియాలి. మీకు అర్థమవుతుందా? రుచిని బట్టి, ఏమంటే వినడాన్ని బట్టి, చూడడాన్ని బట్టి ఎన్ని రకాలుగా ఆయన గురించి సాక్ష్యాలు మన కళ్ళ ముందు పెట్టాడు చూసారా? అదంతా నా ప్రేమ, అదంతా నా ప్రేమ. ఏమంటే మీరు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని ఆలోచించండి, దేవుడి కష్టం అర్థమవుతుంది. మీరు వేరుశనగ నూనె తింటారా? వేరుశనగ నూనె, వేరుశనక్కాయలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? భూమిలో ఉంటాయి. భూమిలో మీరు ఏదైనా ఒక పప్పు పాతి పెట్టండి, మీరు భూమిలో కందిపప్పును పట్టుకెళ్ళి పెట్టండి, ఉంటుందా? పాడైపోద్దా? పాడైపోద్ది. ఆయన శనక్కాయలు ఎట్టాడు, పాడవుతాయా? పాడవు. పాడవకుండా ఒక లేయర్ వేసాడు. ఏం లేయర్ అది? బాక్సులు అండి. కార్పెంటర్ కూడా చెక్కలేడు అలాగ బాక్సులు. మీరు వేరుశనగ గుడ్లు ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేశారా? ఓపెన్ చేయగానే ఏముంటుంది? యువతలు ఈవిడికో బాక్సు, అవతల ఆవిడికో బాక్సు, మూడు లోపల గింజలు ఉన్నాయంటే 3 బాక్సులు ఉంటాయి. ఎవరు చెక్కారా 3 బాక్సులు? మీరు ఆలోచించారా? కార్పెంటరీ దీన్ని బట్టే పుట్టింది. దాన్ని చూసి ఇలా చెక్కొచ్చా, ఇలా పోట్లు ఎట్టొచ్చా అని కార్పెంటర్ చెక్కడం నేర్చుకున్నాడు. అది చెక్కలాగా ఉంటుందండి. ఎప్పుడో శనక్కాయ చూసారా మీరు? చెక్కలాగుండి లోపలకాయ. పోనీ అది మీకు అర్థం కాకపోతే పనసపండు ఓపెన్ చేశారు ఎప్పుడన్నా? పనస తొనలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీరు కాయనంత దూరం విసిరిన తొనలు ఏమైనా బయటపడిపోతాయా? అలా ప్యాక్ చేశాడు. మీరు ఏదైనా వస్తువుని ప్యాక్ చేసేసారండి, ముక్కలు అయిపోయి లోపల వస్తువు వాడడానికి పనిచేయదు. మళ్ళీ పనసకాయ విసురు ఎంత లావును లేరండి అది. ఇప్పుడు నేను మొన్నే పనసకాయ కోసాను. నేను పనసకాయ కోస్తుంటే ఏట గదులేంటి, ఆ లోపలేసిన వైర్లేంటి, తొన్న పట్టేసినాయండి. ఎన్ని వైర్లు ఓపెన్ చేస్తానో తొన్న బయటికి రావట్లే. పనసకాయ కోస్తే పిచ్చెక్కిపోతాం, దేవుడు అర్థమవుతాడు. శనక్కాయ ఓపెన్ చేస్తే దేవుడు అర్థమవుతాడు. పుచ్చకాయ ఓపెన్ చేస్తే దేవుడు అర్థమవుతాడు. మామిడికాయ ఓపెన్ చేస్తే దేవుడు అర్థమవుతాడు. దానిమ్మకాయ ఓపెన్ చేస్తే ఎవరు అర్థమవుతారు? దేవుడు అర్థమవుతారు. ఓపెన్ చేయండి అవన్నీ. మీరు ఆలోచిస్తూ ఓపెన్ చేయండి. ఆవురు మనం తినడానికి కాదు. మనం చూడగానే ఆవురు మనం ఎప్పుడు వేసేద్దామని ఓపెన్ చేస్తాం. అందుకే మనకేం అర్థం అవ్వదు. ఇది ఏంటని ఇలాగ ఆలోచిస్తూ ఓపెన్ చేయండి. దానిమ్మకే ఓపెన్ చేయండి, ఎలాగుంటుంది?
పొరల కింద, గదుల కింద. ఏంటవన్నీ? ఏంటండి? ప్రేమ. అన్నిటికి ఒకే రంగు వేసాడా? మళ్ళీ వేయడు. ఒక్కో దానికి ఒక్కో రంగు, ఒక్కో దానికి ఒక్కో టేస్ట్. మామిడికాయ తింటే ఒక టేస్టు, పుచ్చకాయ తింటే ఒక టేస్టు, పనసకాయ తింటే ఒక టేస్టు, దానిమ్మకాయ తింటే ఒక టేస్టు. ఇందులో ఒక రకమైన విటమిన్, ఇందులో ఒక రకమైన విటమిన్, అందులో ఒక రకమైన విటమిన్. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మీకు బుర్ర వేడెక్కిపోద్ది. మన శరీరం చూశారు, దీన్ని ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? మట్టిలోని తీశాడు. మట్టిలో నుంచి తీసిన ఈ శరీరానికి కొన్ని లోహాలు కావాలి. ఐరన్. ఏంటది? లోహం. నీ బాడీకి ఐరన్ కావాలా? కావాలి. జింక్ కావాలా? కావాలి. ఫాస్ఫరస్ కావాలా? కావాలి. పొటాషియం కావాలా? కావాలి. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? భూమిలో ఉంటాయి. మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంటికి ఐరన్ కట్టుకోవాలి, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి ఐరన్ కావాలి. ఊసలో ఎక్కడి నుంచి దొరుకుతుంది తెలుసా? అవి భూమిలోంచి ఐరన్ తీసి మిషన్లు వేసి ఊసకం తయారు చేసి ఇస్తారు. అది పట్టుకొచ్చి ఇంటికి కట్టుకుంటావు. ఇప్పుడు నీకు ఐరన్ కావాలి బాడీకి. ఆ మొక్క తినోటి. ఏ మొక్క? ఐరన్ మొక్క తిను, చచ్చి ఊరుకుంటావు. మరి బాడీకి ఐరన్ కావాలా? కావాలి. ఒరే కొడుక, నువ్వు ఐరన్ మొక్క తింటే చచ్చిపోతావురా. నేను ఐరన్ని ఆహారంలో పెడతాను, బెల్లంలో. బెల్లం ముక్క తినన్నాడు. ఎలాగుంది? ఇనప ముక్కలు తినలేవు అని ఇనుమును బెల్లంలో పెట్టి నీకు తినిపిస్తాడు. ఏం దేవుడండి? పిచ్చెక్కిపోయి నేను ఆలోచించి. మీకు అర్థం అవ్వలేదా? చిన్నోడు టాబ్లెట్ తినాలి, అరుకు తాగాలి. అప్పుడు ఏం చేస్తుంది? చిన్నప్పుడు అరుకు తాగని పిల్లలకి ఏం చేసేవాడు తల్లులు? ఆవిడ పాలు తీసి గిన్నెలోకి, ఒగ్గు గిన్నెలోకి పాలు తీసి ఆ పాలు అరుకు కలిపేసి అప్పుడు లటకమని ఎత్తదాడు నోట్లో. ఆడు పాలు అనుకుని తాగేస్తాడు. ఇప్పుడు నువ్వు ఐరన్ తినాలి. ఐరన్ ముక్కలు ముందు పెట్టి బాడీకి ఐరన్ కావాలి తినరా అంటే నువ్వు తింటావా? మీరు ఆలోచించారా? బాబోయ్, నేను నిరంతరం దీన్నే ఆలోచించుకుంటానండి. ఏంటి ఆయన ప్లాన్లు ఏంటి? ఆయన బుద్ధి బలం ఏంటి? ఆయన ఆలోచన ఏంటి? మనకు కావలసిన ప్రతి విటమిన్, ప్రతి లోహాన్ని దేవుడు ఫుడ్లో పెట్టి తినిపిస్తున్నాడు. డైరెక్ట్గా తినవు కొడుక నువ్వు. విటమిన్స్ కావాలి. ఒక్కొక్క పండు తింటే బాడీకి ఒక్కొక్క రకమైన విటమిన్. ఎలా తినిపిస్తున్నాడు? డైరెక్ట్గా తినగలవండి ఇనుము? మనం తినలేమండి. డైరెక్ట్గా ఏది తినలేం మనం. కనుక అవన్నీ ఆహార పదార్థాల్లో పెట్టాడు. ఎలా తినవా? మీకు ఇంకోటి చెప్తాను. మన కళ్ళ ముందు ఉన్న ఈ ఆకులు ఉన్నాయి చూసారు? ఆకులు. ఈ ఆకులన్నీ కూడా చాలా మంచి చేస్తాయి మనకి తెలుసా? ఈ మధ్యకాలంలో అదే వైద్యం ప్రారంభించారు. మోకాళ్ళ నొప్పుల దానిమ్మకాయ ఆకు రసం తాగు అంటున్నాడు. వింటున్నారా యూట్యూబ్లో? దానిమ్మకాయ ఆకుల రసం, కొత్తిమీర రసం, కరివేపాకు రసం. వింటున్నారా? ఇవన్నీ ఈ ఆకుల రసాలు తాగితే మీకు ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. వీళ్ళు ఇప్పుడు చెప్పడం కాదు, మా ఊళ్ళు తినరని దేవుడికి తెలుసు. అందుకే ఏం చేశాడంటే ఆకులన్నీ తినడానికి ఒక జంతువుని చేశాడు, మేక. ఆకులు అది తింటది నాయన, దాన్ని నువ్వు తినన్నాడు అంతే. ఎలాగుంది? నువ్వు ఆకులు తినవుగా డైరెక్ట్. నువ్వెందుకు తింటావండి? ఊరి మీద పడి ఆకులన్నీ తినమని నువ్వు తింటావా? నువ్వు వద్దులే కొడుక, నేను జంతువుని చేస్తాను, అది తింటది, నువ్వు దాన్ని తిని సరిపోద్ది అన్నట్టు. మేక మాసం ఎందుకు బలం? అది ఆకులు తింటది కనుక నువ్వు ఆ ఆకులన్నీ తినాలి. అది లేకపోతే నువ్వు తింటావా? నీకు మంచి ఏమండి అందమైన రుచులు పెడితేనే తినవు నువ్వు పళ్ళు. ఆకులు తింటావా నువ్వు? ఆ చెట్టుకు కాసిన పండే తిన, నువ్వు ఆకు తినమంటే తింటావా? వద్దులేరా, పండు నువ్వు తినరా, కొంచెం విటమిన్ వస్తుంది. ఆకులేమో దాంతో తినిపిస్తాను, తర్వాత నువ్వు దాన్ని తినే అన్నాడు. ఏం దేవుడండి? మీకు అర్థం అవడు దేవుడు. ఇలా ప్రతి దాన్ని ఆలోచిస్తే కానీ దేవుడు అర్థం అవడు. ఏంటండి? ఆవులు గడ్డి తినేస్తాయా? గేదెలు గడ్డి తినేస్తాయా? గడ్డి తినేసి శ్రేష్టమైన పాలు ఇస్తాయా? ఆ పాలు నువ్వు తాగేస్తావా? సరే, ఎలాగుందా? ఎంత మంచి పదార్థాలన్నీ నీకు పెట్టాలి అని దేవుడు ఎన్ని రోజులు ఆలోచించాడండి. మేక కోసం ఆలోచించాడు, గేదె కోసం ఆలోచించాడు, పాలు కోసం ఆలోచించాడు, మాంసం కోసం ఆలోచించాడు, విటమిన్ల గురించి ఆలోచించాడు, ఇవ్వాల్సిన లోహాల గురించి ఆలోచించాడు. మీరు సముద్రంలో పీతలు ఉంటాయి తెలుసా? పీతలు తెలుసా మీకు? పీత ఎందుకు పుట్టింది తెలుసా ఎవరికైనా? మరి ఇక్కడ కూడా ఉంటాయి అనుకుంటా మీకు.
పీతలు తింటే శరీరంలో ఒక రకమైన ఆరోగ్యం, విపరీతమైన ఐరన్ ఉంటుందండి. దేంట్లో? పీతల్లో. ఐరన్ పీతలో పెట్టి పీతను నిన్ను తినమన్నాడు. డైరెక్ట్గా నమ్మొక్కలు తినంగా మనం. మీకు అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఐరన్ గురించి. ఇలా దేవుడు ఎంత ప్రేమించాడు మనిషిని అంటే, లోటు లేకుండా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ సృష్టిని అంతా నా బిడ్డలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవ్వాలి అంటే, నా తండ్రి ఎంత ప్రేమ కలిగినోడా, నా తండ్రి ఎంత ప్రేమ కలిగినోడా. ఏమంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు తిన్న ఆహారం అంతా అరిగిపోవటం ఏంటండి? తెల్లారేసరికి ఉంటుందండి పొట్టలో? ఉండదు. ఇంకోటి తినకూడదుగా, రోజు ఒకటి ఏం తింటావు అన్నాడు. గేది ఒకటే మెను, ఆవుకి ఒకటే మెను, కుక్కకి మనం ఏదేస్తే అదే మెను దానికి. కానీ మనకు అలా కాదు కదా, రోజుకో మెను, రోజుకో మెను. ఎవరి ప్రేమ ఇది అంటే దేవుని ప్రేమ. ఇదంతా మనసులో పెట్టుకోండి. ఈ ప్రేమ మన మీద ఎప్పుడు స్టార్ట్ అయింది? జగత్తు పునాది వేయబడక మునుపు. వస్తాడు 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 అని జగత్తును కట్టాడు. జగత్తులో మొట్టమొదటి మనిషిని పెట్టాడు, ఆదాము. ఆదాములో మనల్ని అందరినీ పట్టుకెళ్ళి పెట్టేశాడు. ఆదాములో మనల్ని అందరినీ పెట్టిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఆదాములో మనల్ని అందరినీ పెట్టిన తర్వాత మన రాక కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నాడండి. ఎవరు? దేవుడు. ఎందుకంటే వస్తున్నవాడు ఆయన ప్రేమకు ప్రతిరూపం. ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. గర్భిణీ స్త్రీ ఉంటుంది, 3వ నెల గర్భవతి అని తెలియగానే చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అయింది? లోపల ఉన్నోడి మీద ప్రేమ. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎలాగుంటాడో, ఆడు ముక్కు ఎలాగుంటుందో, వాడు చెవులు ఎలాగుంటాయో, నాలాగుంటాడా, మా యానిగారిలాగా ఉంటాడా, వాళ్ళ మేనమామలాగా ఉంటాడా. ఎదురు చూడదండి తల్లి. భర్త ఎదురు చూడ్డా పుట్టబోయే బిడ్డ కోసం చూస్తాడు. అలాగే ఆదాములో పెట్టిన మన అందరి కోసం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వీడి తరంలో వీడు వస్తాడు, వీడు పాటలు పాడితే ఉంటుంది, వీడు ప్రసంగం చేస్తే ఉంటుంది, వీడు నా కోసం చెప్తే ఉంటుంది, వీడు నా కోసం వంటలు చేస్తే ఉంటుంది, వీడు నా కోసం సువార్త ప్రయాణాలు చేస్తే ఉంటుంది. వాడు గొంతు ఉంటుందండి నా కోసం పాడుతుంటే, నా కోసం ప్రసంగం చేస్తుంటే కొంచెం మోగినట్టు మోగుతుంది. వస్తాడు నా కొడుకు, వస్తుంది నా కూతురు అని ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం. అలాగ ఎదురు చూడగా ఆదాములో నుంచి తరాలు 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 దాటించుకుని నీ ముత్తాత వరకు వచ్చావు. ముత్తాతలోంచి ఎక్కడికి వచ్చావు? తాతలోకి వచ్చావు. తాతలో నుంచి ఎక్కడికి వచ్చావు? తండ్రిలోకి వచ్చావు. తండ్రిలో నుంచి ఎక్కడికి వచ్చావు? తల్లిలోకి వచ్చావు. తల్లిలోకి రాగానే దావీదు గారు చెప్పారు ఈ సీక్రెట్, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తున్న రూపం. వచ్చావురా కొడుకు, ఆయన రోలికి వచ్చావు, కూతురా వచ్చావు. ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? తల్లి గర్భంలోకి. ఓ మాట చెప్తాను నేను, తల్లి గర్భంలోకి మనం వచ్చామంటే మనకు వెనకొన్న తరాలన్నిటినీ మన కోసం కాపాడా లేదా? నీ కోసం నీ వంశవృక్షాన్ని అంతా కాపాడాడు తెలుసా దేవుడు. మీ తాత మంచోడా? మీ తాత మంచోడా? నమ్మాడా దేవుడిని? నమ్మలేదు. అయినా సరే ఆయనకి కొబ్బరి బండాలు ఇచ్చాడా? ఇచ్చాడు. అయినా సరే ఆయనకి నువ్వు తిన్నట్టుగానే 3600 కేజీలు బియ్యం ఇచ్చాడా సంవత్సరానికి? ఇచ్చాడు. అంటే ఆయన కష్టం అంతా మీ తాతకి పెట్టి ఎందుకు పోషించాడంటే నువ్వు వస్తావని. అర్థమైందా? అర్థం అవ్వలేదా? నీ రాక కోసం నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ పెంచాడండి. ఎవరండి పెంచుతారు ఇలాగా? వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, వాళ్ళ త్రాగుబోతులైనా, వాళ్ళ తిరుగుబోతులైనా. ఏమండి మీ తాతకి ఏదైనా రోగమో చచ్చిపోయాడు అనుకోండి, పెళ్ళి అవ్వకుండా, మీ నాన్న వస్తాడా? రాడు. మీ నాన్న రాకపోతే నువ్వు వస్తావా? రావు. అంటే ఇప్పుడు నీ కోసం మీ తాతను కాపాడాలా? మీ తాత తాగుబోతుడైనా కాపాడాలి, తిరిగిపోతుడైనా కాపాడాలి, దేవుడు లేడన్నా కాపాడాలి. ఎవరి కోసం? నీ కోసం. ఎంత ప్రేమ అండి దేవుడికి, ఎంత ప్రేమ దేవుడికి. మీకు ఈ మాట పౌలు గారు చెప్పారు, మీరు ఎలా ఆలోచిస్తారో లేదో. గలతీ 1:15 ఉంటుంది, నేను గర్భమున్నది పుట్టినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచాడు, నా కోసం ప్రత్యేకంగా ఎదురు చూశాడు. ఎవరు? దేవుడు. ఇప్పుడు పౌలు గారి కోసం ప్రత్యేకంగా ఎదురు చూసినట్టు నీ కోసం ప్రత్యేకంగా ఎదురు చూశాడా? చూశాడు. నా కోసం. ఏమర్థమయ్యాడండి దేవుడు మీకు? మీకు దేవుడు అర్థమైతే మామూలుగా ఉండదు తెలుసా జీవితం. ఆయనే నిరంతరం, ఆయన పనే నిరంతరం,
ఆయన వాక్యమే నిరంతరం, ఆయన సేవే నిరంతరం. అసలు మీ హృదయంలో నుంచి దేవుడు బయటకు వెళ్తే ఒట్టు, దేవుడు మీకు అర్థమైతే నిరంతరం ఆయనే, నిరంతరం ఆయనే. నేను ఎలా ఆలోచిస్తాను తెలుసండి, ఎవడైనా ఒక మంచి పాట కట్టాడు అనుకోండి, ఈ ఇటు దుర్మార్గులు వీళ్ళ కట్టుకున్నారు, ఈ పాట దేవుడికైతే ఎంత బాగుంటుంది, పాట వింటే నాకు దేవుడు జ్ఞాపకం వస్తాడు, ఇది మంచి పాట దేవుడికి కడితే ఎంత బాగున్నాను. ఏదైనా ఒక మంచి వస్తువు ఎవరైనా దేనికోసం వాడుతున్నారు అనుకోండి, ఈ వస్తువు మాకు దేవుడు సువార్తకు ఉంటే ఎంత బాగుంటుంది. ఎవడైనా మంచి పాటలు బాక్స్లో పెట్టాడు అనుకోండి, ఏమండి సినిమా పాటలకి ఈడు ఇంత మంచి బాక్స్ పెట్టాడు, ఈ బాక్స్ మా చర్చిలో ఉంటే దేవుడి మాటలు ఎంత బాగా వినపడతాయి. మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు అర్థమైతే ప్రతిదీ ఇది దేవుడికి ఉంటే బాగుంది కదా, దేవుడికి ఉంటే బాగుంది కదా, దేవుడికి ఉంటే బాగుంది కదా. మేము సువార్తలకు వెళ్తామండి, హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రామాలకి సువార్తలకు వెళ్తాం. మా చర్చిలోనండి పిల్లలు, పురుషులు ప్రతి నెల 300 రూపాయలు పక్కన పెడతారండి. 300 ప్రతి పురుషుడు 300 రూపాయలు పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టి చర్చిలో తమ్ముడు ఉంటాడు, తమ్ముడి దగ్గర దాస్తాం ఈ డబ్బులన్నీ. ప్రతి నెల 300 తీస్తారు. ఎందుకంటే అలా 300 ఒక 4 నెలలు దాచేసరికి ఒక 40,000 50,000 అలాగ అవుతాయి. అవగానే ఏదో సువార్తకి వెళ్ళిపోతాం, ఏదో ఒక ఊరికి 3 రోజులు 4 రోజులు ఆ గ్రామం అంతా సువార్త చేసి అక్కడ సభలు చేసి వచ్చేస్తాం. అలా మేము తిరగడానికి మాకు ఒక వాహనం కావాలి. మాకు తెలుసున్న ఒక తమ్ముడిని అడిగేవాళ్ళం, అస్తమాటు వ్యాన్ ఉండేదండి, పెద్ద వ్యాన్ ఉంటుంది ఆ తమ్ముడికి. తమ్ముడు ఆ వ్యాన్ తమ్ముడు అంటే ఇచ్చేవాడు. ఆ వ్యాన్లో వెళ్ళొచ్చేవాళ్ళం. వెళ్ళొస్తుంటే సువార్త పనికి అది చాలా బాగుంది. కొద్ది రోజులకి మాకు మనసేం కలిగింది తెలుసా, ఈ వ్యాన్ మనకుండిపోతే ఎలాగుంటుంది. వెంటనే అతన్ని అడిగాం, బాబు వ్యాన్ అమ్మేస్తావంటే సువార్తకి దేవుడికంటే. అతను మంచోడు, పాపం మీకు ఉపయోగపడుతుంది కదా నా దేవుడికి ఎంతో కొంత ఇచ్చి తీసేసుకోండి అన్నాడు. 150,000 పెట్టి ఆ వ్యాన్ కొనేసాం. దేవుడికి ఉపయోగపడే ప్రతిదీ మనకి దేవుడి దగ్గర ఉండాలి. అంటే మీకు దేవుడు ప్రేమ అర్థమైపోతే ఇది దేవుడికి ఉంటే బాగుంది కదా, ఇది దేవుడికి కొంటే బాగుంది కదా, ఈ వెనకాల మన చర్చిలో అందంగా ఉంటే బాగుంది కదా, డెకరేషన్ ఉంటే బాగుంది కదా, దేవుడు మందిరం కదా, దేవుడు మందిరంలో కుర్చీలు ఉండాలి కదా, బాక్సులు ఉండాలి కదా, దేవుడు సువార్తకి చక్కగా వాహనం ఉండాలి కదా, దేవుడికి ఉండాలి కదా, దేవుడికి ఉండాలి కదా. ఈ ప్రేమ మన మీదకి, ఈ ప్రేమ దేవుడి మీద మనకెప్పుడు కలుగుతుందంటే ఆయన ప్రేమ మనకు అర్థమైనప్పుడు కలుగుతుంది. మీకు అర్థమైందా? ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరిచి నీ వెనకాలన్న తరాలన్నిటిని కాపాడి నీ రాక కోసం ఎదురు చూసి తల్లి గర్భంలోకి రాగానే అంటున్నాడు, నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఎందుకు చూసినా చెప్పండి. ఎందుకు చూసాయి తెలుసా? ఇప్పుడు నువ్వు వస్తావనే కదా మామిడి పండు చేశాడు, నువ్వు వస్తావనే కదా చికెన్ చేశాడు, నువ్వు వస్తావనే కదా ఈ రంగులు చేశాడు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు అనుభవించాలంటే నీకే ఉండాలి. ఏముండాలి? అవయవాలు ఉండాలి. మనం ప్రతిరోజు ఒక రుచి కోరుకోవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఎవరికైనా కారణం ఏంటో తెలుసా? నోట్లో బెత్తిరంత ఎంతే ఉంటుంది. ఏంటది? నాలుక కట్ చేసేసి ఆడికి ఉప్పు లేకుండా కూర ఎట్లా తింటా? నాలుక కట్ చేసి ఉప్పు లేని కూర పెడితే తింటాడు. ఎందుకంటే ఏం లేదు, రుచిని తెలిపే నాలుక లేదు. అంటే దేవుడు ఎలా ఆలోచించాడంటే మామిడి పండు ఎలా ఉంటుందో వీడికి తెలియాలంటే ఇప్పుడు నేనేం చేయాలా? నాలుక చేస్తాను, దానిపైన ఒక పొర వేస్తాను, ఆ పొర పైన రుచులను పట్టుకోవడానికి చిన్న చిన్న కణాలు పెడతాను. ఆ నాలుక మీద ఉన్న పొర చెక్కేస్తే నీకు ఉప్పు లేకపోయినా కారం లేకపోయినా చప్పుడు కూడెట్టినా అలా మింగేతాం అంతే, లోపలికి టేస్ట్ తెలీదు. ఆవులు గేదెలు ఎందుకు తినేస్తాయి అనుకుంటున్నారు? ఏది పడితే అది వాటికి ఏది పెట్టినా అమృతమే. ఎందుకంటే నాలుగు పైన వాటికి ఏమి లేవు, రుచులను తెలిపే గ్రంథులు వాటికి పెద్దగా లేదండి. కానీ నీ నాలుక మీద ఉన్న గ్రంథులు ప్రతి రుచిని పట్టేస్తాయి, ప్రతి రుచిని పడతాయండి. ప్రతి రుచి. కుక్కకి బొబ్బాస్కాయ ఎట్టండి, తిందా? ఎందుకు తింది చెప్పండి? మీకు తెలిసే ఎంతకాలం కుక్క బొబ్బాస్కాయ ఎందుకు తిందో? ఆ బొబ్బాస్కాయ తినడానికి అవసరమైన ఆ రుచిని, టేస్ట్ని అనుభవించి గ్రంథులు దాని నాలుక మీద లేవు. ఏ కుక్క నువ్వు తింటే నాన్ వెజ్ లేదా పెరుగన్నం రెండే అన్నాడు అంతే. అది పెరుగన్నం అయితే తింటది. మీరు మంచి కాకరకాయ కూర వండి కుక్కకి వేయండి,
వద్దు బాబు నాకు, ఎందుకంటే నా నాలుక మీద ఏం లేవు, గ్రంథులు లేవు. నువ్వు తిను, మీ నాన్న నీకు ఇచ్చాడు, నాకేందుకు కానీ మిగిలిపోయిన దుమ్ములు ఉంటే పడేయి అంటది అది. మీకు అర్థమవుతుందా? తల్లి గర్భంలోకి నువ్వు వచ్చిన వెంటనే ఈ సృష్టిని అనుభవించడానికి అవసరమైన అవయవ నిర్మాణాలు చేస్తున్నాడు. నేను 1,000,000 రంగులు చేశాను కదా, ఇప్పుడు ఆ రంగులు చూడాలంటే వీడికి ఏముండాలి? కళ్ళు ఉండాలి. రుచులు తినాలి అంటే నాలుక ఉండాలి. బట్టలు వేసుకోవాలి అంటే దేహం ఉండాలి. మీకు అర్థమవుతుందా? మంచి మంచి శబ్దాలన్నీ వినాలి అంటే, ఇప్పుడు నేను నెమలం చేశాను, నెమలు ఒక రకమైన కూతకు వస్తుంది. ఆ సౌండ్స్, పిట్టలు చేసే సౌండ్లు ఎలాగుంటాయండి? ఎంత బాగుంటాయండి. ఆ సౌండ్లన్నీ వినాలంటే వీడికి ఏముండాలి? చెవులు ఉండాలి. చేస్తాను కొడుక, చెవులు చేస్తానురా, కళ్ళు చేస్తానురా, ముక్కు చేస్తానురా, చేతులు చేస్తానురా, కాళ్ళు చేస్తానురా, నీ అవయవాలన్నీ కడతాను. ప్రేమ చేత దేవుడు మనకేం కట్టాడు? ఏం కట్టాడు? అవయవాలు కట్టాడు. దేహాన్ని చేశాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. జాగ్రత్తగా వినండి. తల్లి గర్భములో ఇక్కడొక శాస్త్రానికి అంతు చిక్కని సంగతి చెప్తాను. తల్లి గర్భంలో బిడ్డ ఎంతకాలం ఉండిపోయాడు? 300 రోజులు అంటారు. నేను 270 నుంచి 300 రోజులు ఉన్నాడు. అంతేనా? 270 నుంచి అంటే 9 నెలల నుంచి 10 నెలలు. 10 నెలలు అంటే 300, 9 నెలలు అంటే 270 రోజులు. ఈ 270 రోజులు వాడిని పోషించింది ఎవరో? భూమి మీదకి వచ్చిన తర్వాత నా బిడ్డ ఆకలి కొండలేడండి అంటావు నువ్వు. పాలు అరగంట లేట్ అయితే ఆడికి ఇవ్వటం. మరి తల్లి గర్భంలో పాలు ఇచ్చింది ఎవరు? ఆ 270 రోజులు వాడికి నీరు, గాలి, ఆహారం. ఎందుకంటే బిడ్డ బతకాలంటే ఇవన్నీ కావాలా? కావాలి. ఈ సమస్తాన్ని ప్రొవైడ్ చేసింది ఎవరు అంటే దేవుడండి. జాగ్రత్తగా వినండి. అవయవాలు, ఒక పక్క అవయవాలు బిగిస్తున్నాడు. కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు, గుండె, అవయవాలు, రక్తనాళాలు, రక్తం, ఇవన్నీ తయారు చేస్తున్నాడు. ఒక పక్క ఇవన్నీ తయారు చేస్తూ ఏమన్నా మాట చెప్తాను నేను, ఇది మీరు నమ్ముతారా? ఓ ప్రశ్న అడుగుతాను నేను. యోబు గారు అన్న మాట మీ అందరికీ తెలుసు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయా? ఇది ఎంతమంది నమ్ముతారు? చేయొద్దండి. ఇప్పుడు మీ అవయవాలు దేవుడే చేసాడా? ఇప్పుడు ఒక తల్లి గర్భంతో ఉందనుకోండి, ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి అవయవాలు కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడా? ఇప్పుడు భూమి మీద కడుపుతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు కదా. ఈ కోట్ల మందికి అవయవాలు కట్టాలంటే చిన్న పనా పెద్ద పనా? ఒక్కొక్కడికి ఒక అవయవమా? చేతులు చేయాలి, వేళ్ళు చేయాలి, గుండె చేయాలి, కళ్ళు చేయాలి, ముక్కు చేయాలి, నోరు చేయాలి. వాడు నోట్లో 32 పళ్ళు రావడానికి భవిష్యత్తులో ఎక్విప్మెంట్ ముందే రెడీ చేయాలి నోట్లో. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే దేవుడండి. చాలామంది అనుకుంటారు దేవుడు ఖాళీగా ఉన్నాడు అనుకుని ఆయన విసిగిస్తారండి దేవుడిని. మీరు దేవునితో మాట్లాడినప్పుడు చెప్పండి, విస్తరించి మాట్లాడొద్దు అన్నాడా? అన్ని జనుల వల్ల విస్తరించి మాట్లాడొద్దు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతావు? చాలా వినయంగా ఇలా చేతులు కట్టుకుని, సార్ మీరు చేయకపోతే అవ్వదు సార్, ఆ స్థలం విషయంలో మీరే చూడాలి సార్. ఎక్కువ వింటాడా? 4 మాటలు చెప్పి వెళ్ళిపోంటాడా? మరి దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఎందుకో గంట, అరగంట. ఒక ఆయనండి సభకెళ్ళాను నేను. సభకెళ్తే పాస్టర్ గారు వాక్యానికి ముందు ప్రార్థన చేయిస్తారు కదా, అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఫస్ట్ రోజు సభ లేట్కి ఇచ్చారు ప్రసంగం. కన్వీనర్లు దెబ్బైపోరండి. ఎలా దెబ్బైపోరంటే, పాస్టర్ గారు కదా గౌరవించాలని ప్రసంగానికి ముందు వాక్యం కోసం ప్రార్థన చెయ్యండి అని మైక్ ఇచ్చారు పాస్టర్ గారికి. ఎంతసేపు చేయాలి? తండ్రి మరి ఈయన వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు, పిల్లల్ని సిద్ధం చేయండి, ఈ నోట్లో మంచి మాటలు ఉంచండి, మాకు అవసరమైన వాక్కులు ఇవ్వండి, ఆమెన్ అనాలి. ఎక్కడి నుంచి మొదలెట్టాడు అనుకుంటున్నారు ఆయన? ఎక్కడి నుంచి మొదలెట్టాడు తెలుసా? ఆ ఊర్లో ఉన్న కుటుంబాలన్నిటి గురించి మొదలెట్టాడు. ప్రార్థన ఇచ్చింది దేనికి? వాక్యం కోసం. ఏమంటే ప్రార్థన చేసినప్పుడు మీకు ఏ సబ్జెక్ట్ ఇస్తున్నారో అవగాహన ఉండాలి. ఆ సబ్జెక్ట్ గురించే మాట్లాడు ఆయనతో. ఎవరితో? దేవుడితో. ఇచ్చిన సబ్జెక్ట్ ఒకటి, వీళ్ళు ఎత్తుకునేది ఒకటి. ఇప్పుడు నేను దేవుడు ప్రేమ గురించి చెప్పమని ఇచ్చారు నాకు సబ్జెక్టు. నేను ఎక్కడెక్కడో తిరిగితే మీకు బుర్ర వేడెక్కిపోతా? వేసిన అంశం ఏంటి? ఎడు తిరుగుతున్నాడు ఈయన. ప్రార్థన అండి, మీరు నమ్మరండి, కరెక్ట్గా 25 నిమిషాలు చేశాడండి.
25 మినిట్స్. నేనేమో బాగా జర్నీ చేసి వచ్చున్నానండి. జర్నీ చేసి మొహం కడుకుని వేదిక ఎక్కేశాను. అలిసిపోయి ఉండండి నిజంగా. మీరు నమ్మరు, నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. కునుకొచ్చింది. కునుకు వదలడే. ఆ ఊర్లో ప్రెసిడెంట్ అంటున్నాడు, ఎమ్మెల్యే అంటున్నాడు, లైన్ మీద కరెంట్ ఇచ్చాడు అంటున్నాడు. దేనికి? పాప నిజంగానండి. మైక్ ఇచ్చేసరికండి 10:30 అయిపోయిందండి. 10:30కి ప్రసంగం చెప్పమని వదిలితే ప్రజలు నన్ను తిట్టుకోరా? ఇంకా అసలు ఇప్పుడు మొదలెట్టాడని, బాబు మొదటి రోజు ఆలస్యమైంది, అయ్యగారు మింగేశారని చెప్పలేక, ఇంకా రేపు చూసుకుందాం, మరి రేపు త్వరగా వచ్చేస్తాం మేము, మీరు త్వరగా వచ్చేయండి అని ఓ 20 నిమిషాలు వాక్యం చెప్పి ఆమెన్ అన్నాను అంతే. తర్వాత పక్కకి తీసుకెళ్ళి ప్రజలు వేసుకున్నారండి ఆయన్ని. అరగంట తినేసావు కదరా ఆయన సమయాన్ని అంటే కోప్పడుతున్నాడు వాళ్ళ మీద. సరి చేసుకోకపోగా. సరి చేసుకుంటారండి ఎవరైనా తప్పని చెప్తే? చేసుకోవాలి. సేవకుడైనా ఏమండి, సామాన్య విశ్వాసులైనా మనకి ఇక్కడ ఏమంటే చాలామంది ఏం ఆలోచిస్తారా, నేను పాస్టర్ నువ్వే నాకు చెప్తావంటే, యేసుప్రభు ముందు అందరితో పాటు లైన్లో నిలబడి పాస్టర్ గారిని పక్క నుంచి అంటాడు, అందరితో పాటు నుంచోలా. చిన్న కామన్ సెన్స్ పనిచేయట్లేదు. ఆదాము నుండి వారి వరసలో బ్రతికింపబడుతుందంటే ఆదాము నెంబర్ 1, నెంబర్ 7 నోవహు, నెంబర్ 8, నెంబర్ 9 ఆదాము 1, ఏమంటే అవ్వ 2, కయ్యను 3, హేబేలు 4, షేతు 5. నెంబర్ల ప్రకారం నుంచోవాలి అక్కడ. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. పాస్టర్ గారులు అందరినీ పక్కకు రండి అని ఏమండ అక్కడ విఐపి గ్యాలరీలు ఏముండవు. అందరూ చేతులు కట్టుకొని చెప్పండి, ఆయన ఏం తీర్పు తీరుతాడని భయంతో గుండెలో చేతుల్లో పెట్టుకుని ఉండాలి. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అక్కడ ధైర్యంగా నిలబడాలంటే ఇక్కడ నువ్వు సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? అక్కడ నువ్వు ధైర్యంగా నిలబడాలి ఆ న్యాయపీఠం ఎదుట అంటే ఇక్కడ భూమి మీద ఉండగా సరి చేసుకో. సేవకులు చెప్పిన మాటలు విను. వాక్యానుసారంగా మీరు ఈ లోపం ఉందనేసరికి దిద్దుకోవాలి. ఆ చెప్పిన వాళ్ళ మీద ఎప్పుడు మనం కోప్పడకూడదు. దేవుని పిల్లలరా, ఈ భూమి మీద ఉన్న ఈ మనుషులందరూ కూడానండి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు అవయవ నిర్మాణం చేయటం ప్రారంభించాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. అదే మాట యోబు గారితో చెప్పించాడు. ఏమని? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. మరి తల్లి గర్భంలో అవయవ నిర్మాణాలు దేవుడు చేస్తున్నాడు అన్నప్పుడు ఎప్పుడైనా దేవుడి చేతులు కనపడ్డాయా? కనబడకపోతే మనిషి ఏం చేస్తాడు? నమ్మడు. కనబడిన దాన్ని తప్ప కనబడని దాన్ని మనిషి నమ్మడు. తల్లి గర్భంలో దేవుడు చేతులు పెట్టాడు. అదే యోబు గారు చెప్పారు. ఎలా చెప్తామంటే, అదే యోబు గారు అంటారు 37వ అధ్యాయానికి వచ్చేసరికి, నా హస్తాలు, నా చేతులు ఉన్నాయి కదా, వాటిని నీవు బిగించి ముద్ర వేసేసావు అన్నాడు. వేసాను అన్నాడా? 37వ అధ్యాయం 7వ వచనం జాగ్రత్తగా చదవండి. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. దేవుడు ప్రేమ ఎలా వచ్చిందో చెప్తున్నాను. మనుషులందరూ ఆయన సృష్టి కార్యం తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఎవరేశారు ముద్ర? దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు చేతులొచ్చి తల్లి గర్భంలో నిన్ను పట్టుకొని చేతులు బిగించేసిన తర్వాత ఈ చేతులు నావి అని ముద్ర వేశారు. ముద్ర వేసింది ఎవరు? దేవుడు. సెల్ ఫోన్ తయారు చేసినాడు సెల్ ఫోన్ మీద ముద్ర వేసుకుంటాడా? ఈ కవర్ ఇప్పాను అనుకోండి, వెనకాల కంపెనీ పేరు కనబడుతుంది. ఇప్పుడు నా ఎదుర్కొంటే కెమెరా ఉందా, ఆ కెమెరా మీద చూడండి పానాసోనిక్ అని రాసి ఉంటుంది. ఇగో మైక్ ఉందా, ఈ మైక్ మీద అహూజా మైక్. ఎవరు ముద్రలు వేసుకున్నారు? ఇవి కంపెనీ వాడు. ఎవడు తయారు చేస్తే వాడు ముద్ర వేసుకున్నట్టుగా ప్రతి మనుషుడు చేతిని బిగించి దేవుడు కూడా ఏమేశాడట? సీల్, ముద్ర. ఈ ప్రోడక్ట్ నాది. మ్యానుఫ్యాక్చరర్ ఎవరిప్పుడు? ఎవరు? దేవుడండి. దేవుడు. సెల్ ఫోన్ తయారు చేసిన కంపెనీ వాడు ఎలాగుంటాడు, మైక్ తయారు చేసిన కంపెనీ వాడు ఎలాగుంటాడు, అలాగే మనిషిని తయారు చేసింది ఎవరు అంటే దేవుడు. అది తెలియడానికి ప్రతి మనుషుని చేతిని బిగించి దేవుడు ఏమేశారట? ముద్రేశారట. ఒకసారి చెయ్యాలా చూసుకోండి అందరూ. చూసుకున్నారా? దీని మీద ముద్ర ఉందా? ముద్ర ఉంది. ముద్ర ఉందంటే మీ చేతిని దేవుడు ముట్టుకున్నాడా? నేను ఎలా చూసుకునేవాడండి. నేను అప్పుడప్పుడు వేళ్ళు చేతులు అలా చూసుకుంటాను. అందరూ ఏటేడు ఆడేళ్ళాడు అలా చూసుకున్నారు అనుకుంటారు. ఎందుకు చూసుకుంటానంటే
నా చేతిని ఎవరు ముట్టుకున్నారు? దేవుడండి. మీ చేతుల్ని ఒకసారి ఎలా చూసుకోండి. బా, దీన్ని దేవుడు ముట్టుకుని నిన్ను తల్లి గర్భంలో పొట్టలో ఉన్నప్పుడు దీని మీద ఒక ముద్రేసి వెళ్ళిపోయాడా? దేవుడేసిన ముద్ర నా చేతి మీద ఉందా? అలా చూసుకోగానే ఎవరు జ్ఞాపకం రావాలి? అంతే కదండి. మనకిష్టమైన వాళ్ళు ఫోటోలు జేబులో పెట్టుకుంటాం. చాలామంది పిల్లల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు. దేనికి? ఫోటో చూడగానే ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు. పిల్లలు నీ చేతి మీద ఈ ముద్ర చూడగా నీకెవరు జ్ఞాపకం రావాలి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకోవడానికి. అంటే దేవుడు నన్ను ముట్టుకున్నాడండి, నాకు ముద్ర వేసాడండి, తల్లి గర్భంలో నన్ను దేవుడు చేశాడని తెలుసుకోవడానికి గట ఒకసారి ఈ చేతిని ఇలా చూసుకోగానే, ముద్ర చూడగానే ఎవరు జ్ఞాపకం రావాలట? దేవుడు. మనకి ముద్ర చూడగానే దేవుడు జ్ఞాపకం రాడు. ఎక్కడ నొక్కేసి ఏవి తీసుకోవాలి రేషన్ షాప్లో సరుకులు. అందుకే వేలు ముద్రలు దేనికి వాడతారు? పెన్షన్లు తీసుకోవడానికి, ఏమంటే ఆస్తులు అమ్ముకోవడానికి. ఈ ముద్రలు వాడే దీనికి. కానీ ఆయన దేనికి వాడమంటున్నాడు ముద్ర? ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు, ఆయన ప్రేమ తెలుసుకునేటట్లు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని ముట్టుకున్నాడా? ముట్టుకున్నాడు. అవయవాలు చేశాడా? చేశాడు. చక్కగా అక్కడ 300 రోజులు నిన్ను కాపాడా? కాపాడాడు. కాపాడు ఒకానొక రోజు నిన్ను భూమి మీదకి పంపాడా? పంపాడు. అక్కడ వరకు దేవుడు అండర్లో ఉన్నావు. ఇప్పుడు నుంచి ఎవరు అండర్లో ఉంటావు? ఇప్పుడు నుంచి నీ గార్డియన్ ఎవరు? నిన్ను పోషించాల్సింది ఎవరు? ఇప్పుడు తల్లి. జాగ్రత్తగా వినండి. తల్లి నిన్ను పోషించాలి అంటే, తల్లి నిన్ను ప్రేమించాలి అంటే తల్లిలో ప్రేమ పుట్టాలి. ఏం పుట్టాలి? తల్లిలో ప్రేమ పుట్టాలి. నీ మీద తల్లికి ఏం పుట్టాలి? ప్రేమ పుట్టాలి. పుట్టించింది కూడా ఎవరో తెలుసా? దేవుడే. అమ్మే దైవం అన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. తల్లి మోసింది, తల్లి గర్భంలో నిన్ను చేసింది మాత్రం దేవుడు. ఇప్పుడు చెప్తాను. తల్లి నిన్ను ప్రేమించడానికి కూడా కారణం దేవుడు చేసిన ఒక మాయ. ఏం మాయ చేశాడు తెలుసా? సైన్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇది. మనిషి శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, తెలుసా? ఈస్ట్రోజన్ హార్మోన్ అంటారు, హ్యాక్సిటోజిన్ హార్మోన్ అంటారు. ఇవన్నీ హార్మోన్స్ ఎక్కువగా స్త్రీల్లో రిలీజ్ అవుతాయి. స్త్రీల్లో ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బిడ్డ తయారవ్వాలి అంటే అండం రిలీజ్ అవ్వాలి. స్త్రీలో అండం రిలీజ్ అవ్వడానికి ఒక హార్మోన్. ఆ అండం రిలీజ్ అయిపోయిన తర్వాత పురుషుడి నుండి వచ్చిన శుక్రకణం, ఈ రెండు కలిసి పిండంగా తయారవుతాయి. ఆ పిండానికి పాలు ఇవ్వాలి అంటే తల్లికి ఇంకో హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మళ్ళీ ఆ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాతే రొమ్ములో పాలు ఏర్పడతాయి, అంతకు ముందు ఉండవు. మీకు ఇవన్నీ సైన్స్ అండి. ఇదంతా మీకు అర్థమవుదని కూడా చదువుకునే వాళ్ళు ఉంటారు. అటు వెళ్ళను నేను, మీకు సింపుల్గా అర్థమయ్యే చెప్తాను. బిడ్డ మీద తల్లికి ప్రేమ ఎప్పుడు పుడుతుంది అంటే వాడు పొట్టలో పడ్డ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఏమి తల్లిలో ప్రేమ ఉండదు. దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? తల్లులు ఒప్పుకొని అన్నావు చేయతండి. మీ బిడ్డ మీద ప్రేమ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పాలా? నాకు పెళ్ళప్పటి నుంచే మా వాడు ఇష్టం అన్న వాళ్ళు చేయతండి. ఒత్తిదే. వాడు పొట్టలో పడిన తర్వాత వాడి మీద నీకు లవ్, ప్రేమ స్టార్ట్ అయింది. నిజమా కదా? నిజం. ఇది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఈ సైన్స్ వైపు వెళ్తే బాగుంటుంది కానీ మీకు అర్థం అవుతుంది. సింపుల్ లాజిక్తో చెప్తాను మీకు. పెళ్ళి కాని అమ్మాయి, పెళ్ళి అవ్వలేదు ఆడపిల్ల, పెళ్ళి కాని ఆడపిల్లకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోద్ది ముందు. వాళ్ళ అక్కకి పిల్లవాడు పుట్టేశాడు. ఓకేనా? ఎవరికి పుట్టాడు? ఇప్పుడు వాళ్ళ అక్కకి కొడుకు పుట్టాడు. వాళ్ళమ్మ ఈ కొడుకుని చెల్లి ఎత్తుకో అని ఇచ్చింది. అంటే అక్క కొడుకుని ఎత్తుకుంది. వాడు 1-2 వేసాడు ఈ పిల్ల మీద. ఆ పిల్ల ఏమంట చెప్పాలా? పెళ్ళి కాని పిల్ల ఏమంటది? చెచ్చి అసలు కంపు దరిద్రం ఏటి మీ కొడుకు ఎలాగ ఉన్నాడు, డైపర్ వేసి ఇవ్వాలి కదా నాకు, లేదా కింద గుడ్డేదన్నా ఇవ్వాలి కదా నాకు, ఇలాగ ఇచ్చేసేవని ఆడిని అక్కడ పడేసి అర్జెంటుగా బాత్రూమ్కి పోయి ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసి నేను మళ్ళీ ఎత్తుకోను నీ కొడుకుని అంటది. అడావుడు చేస్తుంది. చేసిందా? చేసింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇదే పిల్లకి పెళ్ళి అవుతుందా? తర్వాత అవుతుంది. ఈ పిల్లకి పుట్టాడు తర్వాత, ఆడెళ్ళేసాడు తర్వాత, అప్పుడు ఏమంటారు చెప్పాలా?
మా ఆవిడే అంటది, ఇలా తుడుచుకుని వెళ్ళిపోద్ది అంతే. ముందు ఆవిడ చేసింది, తర్వాత ఎందుకు ఆవిడ చేయట్లేదంటే అప్పుడు ప్రేమ లేదు. ఇప్పుడు వీడి మీద ఏం స్టార్ట్ అయింది? ప్రేమ. ఇది స్టార్ట్ చేయించింది ఎవరో చెప్పాలా? హార్మోన్ మాయిది తెలుసా మీకు? ఆడపిల్లలకి ఎవరికి తెలియదు ఇది. తల్లిలో బిడ్డ పొట్టలో పడగానే ఆక్సిటోసిన్ అని ఒక హార్మోన్ స్టార్ట్ అవుతుంది బ్రెయిన్లో. ఆ హార్మోను, దానికి ఉన్న మరో పేరు ఏంటంటే, శాస్త్రం దానికి మరో పేరు ఏం పెట్టిందంటే లవ్ హార్మోన్ అంటారు దాన్ని. అవి చేత బాబు పవర్ కెమెరా కనెక్షన్ తీసాను. కెమెరా కనెక్షన్ తీయండి, మళ్ళీ పెట్టుకుందరు కానీ. హలో, రైట్. మంచి టైంలో పోయింది చూసారా? ఎక్కడ ఆగిపోయింది చెప్పండి? లవ్ హార్మోన్. ఆ హార్మోన్ పుట్టిన తర్వాతే తల్లిలో ఏం పుడుతుంది? ప్రేమ. బిడ్డ మీద ప్రేమ పుడుతుంది. మళ్ళా చెప్పనా, ఆ బిడ్డ మీదే పుడుతుంది. ఏ బిడ్డ మీద పుడుతుంది? ఆ బిడ్డ మీదే పుడుతుంది. పక్క బిడ్డ మీద అంత ఉండదు. ఉంటుందా? ఉండదు. మీ పిల్లల్ని ప్రేమించినంత బాగా పక్క వాళ్ళని ప్రేమిస్తారా? ప్రేమించరు. అంటే తల్లి గర్భంలో, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినంటే, ఇప్పుడు కష్టపడి జగత్తు పునాది వేయబడక ముందు నుంచి కూతురు కొడుకు రావాలని కలలు కని తల్లి గర్భంలో ఈ నిర్మాణం చేసి, ఇప్పుడు ఈ నిర్మాణాన్ని ఒక చేతుల్లో పెడుతున్నాడు పెంచమని. ఎవరి చేతుల్లో? తల్లి చేతుల్లో. తల్లి చేతుల్లో పెట్టినప్పుడు ఆయన హలో వచ్చింది నేను, జాగ్రత్తగా వినండి. దేవుడి ప్రేమలో ఉన్నంత కాకపోయినా జస్ట్ శాంపుల్గానైనా సరే, ఆయనలో ఉన్నంత ప్రేమకు చిన్న శాంపుల్ ప్రేమ అయినా సరే భూమి మీద ఉంటేనే తప్ప నా కొడుకు క్షేమంగా ఉండడు అన్న ఆలోచనతో దేవుడు తల్లిలో ఈ బలమైన ప్రేమను బిడ్డపైన పెట్టాడు. తల్లి ప్రేమ తల్లిది కాదు. ఎవరిది అనుకుంటున్నారు? అది దేవుడిది. మనకు తెలియదు మనం అంత పిచ్చిగా ఎందుకు ప్రేమిస్తున్నామంటే, దేవుడు ఇక్కడ పెట్టాడు ప్రేమని హార్మోన్ రూపంలో. అందుకే వాడంటే మనకి ఇష్టం, ప్రేమ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ, జగత్తులోనికి నిన్ను తెచ్చిన ప్రేమ, జగత్తులోనికి అవయవ నిర్మాణం చేసిన ప్రేమ, భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రేమ మిస్ అవ్వకుండా ఆ ప్రేమను పట్టుకొచ్చి ఎవరిలో పెట్టాడు? ఇప్పుడు ఎవరిలో పెట్టాడు? తల్లిలో పెట్టాడు. ఇప్పుడు దేవుడి ప్రేమ కంటిన్యూ అవుతుందా? ఎక్కడైనా కట్ అయిందా? ఎక్కడి వరకు ఎక్కడైనా కట్ అయిందా దేవుడి ప్రేమ? కట్ అవ్వలేదు. వింటున్నారు జాగ్రత్తగా? ఎప్పుడు పుట్టింది ప్రేమ? జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ నిన్ను నెమ్మదిగా తనలో ఏర్పరచుకుని ఆదాములోకి తెచ్చి తరాలు నిన్ను దాటించి, అంటే ప్రతి చోట ఆయన ప్రేమ నిన్ను ఏం చేస్తుంది? వెంటాడుతుంది. మర్చిపోకండి, టైటిల్ ఇదే, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ జగత్తులోనికి నిన్ను తెచ్చేంత వరకు వెంటాడింది. వెంటాడిందా? తల్లి గర్భంలో వెంటాడిందా? ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో పడతాను?
తల్లి చేతుల్లో పడుతున్నావు గనక తన ప్రేమలో ఒక చిన్న శాంపుల్, చిన్న మొక్కట్టుకొచ్చి తల్లిలో పెట్టేసి నువ్వు నీ కొడుకును ప్రేమించాల్సిందే అనడంతే. ఇప్పుడు దేవునిలో ఉన్న ప్రేమకు శాంపుల్ ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు అమ్మలోకి వచ్చింది. అమ్మ ద్వారా మనకు అందుతున్న ప్రేమ కూడా ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. 1వ రోజు సమాప్తం అన్నాను సభలో, 3 రోజుల సభల్లో. 2వ రోజు అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. 3వ రోజు మళ్ళీ మధ్యలో ఆపి 3వ రోజు డెడ్ ఎండ్ ఇచ్చాను. అయినా అవ్వలేదు. మనకు టైం లేదు కనుక పార్ట్లు కట్ చేసుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా వినండి. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ జగత్తులోనికి తెచ్చి మనల్ని ప్రేమించడానికి తల్లిని తండ్రిని ఇచ్చింది. తల్లి తండ్రి ప్రేమ కూడా దేవుడిచ్చిందే. పురుషుల్లో కూడానండి, బిడ్డ పుట్టక మునుపు చాలామందికి, స్పెషల్గా పురుషులకి పిల్లలంటే ఇష్టం ఉండదు. ఆడు అల్లరి చేస్తుంటే తన్ని తరిమేస్తూ ఉంటారు వీళ్ళు. అల్లరి చేయకపోయే గోల ఇక్కడ అంటారు వాళ్ళు పురుషులు. వాళ్ళ కొడుకు పుట్టిన తర్వాత ఆడు అల్లరి చేస్తున్నా సరే నడి మీద వేసుకుని తిరుగుతారండి. వాళ్ళకి మాయ చేసిన దేవుడే. వాళ్ళకో హార్మోన్ ఉంది, లవ్ హార్మోన్. పురుషులకి వాళ్ళ బుర్రలో అది పడేశారు. అందుకే కొడుకు అంటే పంచ ప్రాణాలు. ఆడు గుండెల మీద ఎక్కి తొక్కేసినా ఏమండవు. తండ్రి అంటే తల్లిలోనూ తండ్రిలోనూ ఆయన ప్రేమను పెట్టింది ఎవరు అంటే దేవుడే. దేవుడు. బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. మీరు ఎప్పుడైనా బిడ్డ పుట్టగానే, బిడ్డ భూమి మీద పడగానే ఫస్ట్ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడమ్మా? ఏడుతాడు కదా. క్యార్ ఆడు అసలు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్థం కాకుండా ఏడుతాడండి. ఏడుస్తాడు. తల్లులందరికీ తెలుసు కదా ఇది. బిడ్డ భూమి మీద పడగానే ఏడుస్తాడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఏడుతున్నాడు? ఇంకా ఎందుకు ఏడుతున్నాడో చెప్పాలి. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది. ఇంకా చెప్పండి, ఎందుకు ఏడుతున్నాడు? సైన్స్ని అడిగాను నేను. శాస్త్రం ఏం చెప్తారంటే వాళ్ళు సుత్తి స్టోరీ చెప్పారు. ఏంటి సుత్తి స్టోరీ అంటే, ఆడికి వాతావరణం మారిపోయిందట, అందుకు ఏడుతున్నాడట. సుత్తి. దేవుడిని అడిగితే చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసండి? కీర్తనల గ్రంథం తీయండి. నిజంగా ఈ వచనం ఉంటుందండి. 22వ అధ్యాయానికి రండి, 9వ వచనం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. ఆయనకు అర్థమైంది, గర్భములో నుండి నన్ను బయటికి తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నాను. స్తన్యపానం అంటే పాలు తాగుతున్నాను. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు ఏం పుట్టించావు? నమ్మకం. ఏం నమ్మకం? వచ్చాడు మా తండ్రి, వచ్చాడు నా సృష్టికర్త. భూమి మీదకి రాగానే వాడు ఏం చేస్తాడంటే ఏడుస్తాడు. ఏడుపు. వాడు ఏడుపు మానేయాలంటే ప్రపంచంలో ఏ తల్లి అయినా చేయాల్సింది ఒకటే, పాలు ఇవ్వాలి. పాలు ఇస్తేనే ఏడుపు మానేస్తాడు. నువ్వేం చేసినా వాడు ఏడుపు మాత్రం మానడు. పాలు ఇచ్చినప్పుడే ఏడుపు ఎందుకు మానేశాడు? దేవుడు చెప్పాడు ఇక్కడ, వాడికి పాలు తాగుతుంటే నమ్మకం పుడుతుందట. ఏ నమ్మకం? నన్ను తల్లి గర్భంలో చేసిన నా తండ్రి వచ్చేసాడు. తల్లినే దేవుడు అనుకున్నాడు, ఆయన వచ్చాడు, పర్లేదు. మీకు మాట్లాడగనా? వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏడ్చాడా? ఏడిస్తే మనకు వినపడదా? వినపడుతుందండి. ఇక్కడే కదా ఉంటా, ఏమన్నా కిలోమీటర్లో ఉన్నాడేటాడు, లోపలే కదండి ఉంటా. ఆడు క్యారమంటే సౌండ్ వినపడుతుంది. తల్లి గర్భంలో ఎప్పుడైనా ఏడ్చాడా? ఏడవడం. ఎందుకు ఏడవడం చెప్పండి? నీ హస్తము నాకు అవయవ నిర్మాణం చేసాయి. దేవుడు వచ్చి రోజు ముట్టుకుని, కొడుక బాగున్నావరా, నేనున్నానరా, ఇంకేం ఏడుపాడికి? మీకు అర్థమైందా? ఎవరికి తెలియదని బుర్ర వేడెక్కిపోయింది నాకు ఆలోచిస్తే వచ్చను. రోజు దేవుడు వచ్చి ముట్టుకొని కొడుక. ఇంకా ఆడు దేవుడితో మమేకం అయిపోయి, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు చేశాడు అంటే ఏదో తెలియని మహాశక్తి నన్ను చేసింది.
ఆ మహాశక్తిని తండ్రి, ఆ మహాశక్తిని దేవుడు ఆయన ఉంటే నేను ధైర్యంగా ఉంటాను. అందుకని ఏట తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీదకి రాగానే ఇంతకాలం నన్ను చేసిన ఆయన ఏడి, ఎవరి రాక్షసులు తెల్లకోట వేసుకుని ఒకడు, అంతే కదండి, ఎవరు డాక్టర్, ఈవిడేమో రంగురంగు చుట్టేసుకుని వాళ్ళ అమ్మమ్మ, ఎవరివిడ, ఎవరి రాక్షసులంతా, ఆయనేడు ఇంతకే, ఆయన ఎవరు, రోజు కనపడి నన్ను చేసిన ఆయన ఎవడు, నన్ను చేసిన ఆయన ఏడి, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు పాలు ఇచ్చిన ఆయన ఏడి, నేను ఉన్నానని ధైర్యం చెప్పిన ఆయన ఏడి, ఆయనేడి 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 అంటే వస్తున్నప్పుడే దేవుడు అడుగోడు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసండి? తల్లి గర్భంలో ఉండగా మీకు నాకు దేవుడు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? బాబు కొడుక, నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కదరా, ఎవరిని పడతాడు నమ్మకో, ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి నువ్వు వెళ్ళకు, నువ్వు మీ అమ్మ దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ నాలా ప్రేమించడానికి ఆవిడ రెడీ చేశాను, హార్మోన్ పుట్టించాను. అది ఆవిడ కూడా తెలియదు నిన్ను ప్రేమించదు అంతే. కాబట్టి ఆవిడ ఒళ్ళో పడుకో, ఆవిడ మీ అమ్మ, ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది. నేను ఎలా గుర్తుపట్టాలి తండ్రి అంటే, ఆవిడ నీకు పాలు ఎత్తది తాగు, ఆవిడే మీ అమ్మ, అక్కడ ఉన్నప్పుడు నోరు విషయం పడుకో అన్నాడు అంతే. ఇది నిజంగా చెప్పాడు దేవుడు? చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలుసా? అదే ఇందా మీరు చదువుకున్న మాట, నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా, అంటే ఆ పాలు తాగమని ఎవరు చెప్పారట? నీవే కదా. అక్కడ చూసారా? నీవే కదా, నీవే కదా నాకు చెప్పావు కదా పొట్టలో ఉన్నప్పుడు, నీవే కదా నాకేం పుట్టించావు మళ్ళా, నమ్మకు. అమ్మయ్య, నేను సేఫ్. దేవుడి చేతుల్లో ఉంటే సేఫ్, ఇక్కడ అమ్మ చేతుల్లో ఉంటే సేఫ్. ఇంకెవడెత్తుకుని ఎడుతున్నాడు? అలా అమ్మమ్మ ఎత్తుకుని ఎడుతాడు. పాలు అమ్మాయిడు ఊరుకోవట్లేదు అంటది వాళ్ళ అమ్మమ్మ. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో ఇవన్నీ నాకు నేర్పాడా దేవుడు అంటే? నేర్పాడు. చూపిస్తాను. యెషయా గ్రంథానికి రండి, యెషయా గ్రంథానికి రండి, 28వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం ఏమండి 26. వాని దేవుడే తగిన క్రమమును వాడికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. చూసారా? దేవుడే మనిషికి ఏమి నేర్పడట? క్రమం. ఎప్పుడు ఏమి త్రాగాలి, ఎప్పుడు ఏమి తినాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా బతకాలి భూమి మీద అని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు. 29 చూడండి. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దానిని నేర్చుకొందరు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. వీడికి పాలు త్రాగమని నేర్పింది ఆయనే. బొడ్డోడికి పాలు తాగమని ఎవరు నేర్పారు చెప్పండి? తల్లులను అడుగుతున్నాను నేను. మీరు పాలు ఇస్తేనే తాగుతాడు. మీరు మీ కొడుకంటే చాలా ఇష్టమని కొబ్బరి పండు పట్టుకొచ్చి అందులో స్ట్రా వేసాడు నోట్లో ఎట్టండి, తాగుతాడా? తాగడా? తాగడు. స్ప్రైట్ ఇస్తే తాగడు. బిర్యానీ పెడితే తూ అని ముమ్ము వస్తాడు. ఏమి తాగడండి, పాలు ఒక్కటే తాగుతాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు పైన 8వ వచనం చూడండి. అక్కడే ఇదే అధ్యాయంలో 9వ వచనం అండి. వాడు ఎవనికి విద్య నేర్పును? భూమి మీద ఉన్న మనుషులు విద్య నేర్పుతున్నారు కదా మనకి. కోటి విద్యలు దేనికోసం? కూటి కోసం. మనుషులు విద్య నేర్పుతుంటే మనం అనుకుంటున్నాము మనం నేర్చుకున్న విద్య వల్ల మనం బ్రతికామని మనం అనుకుంటున్నాం. కాదట. ఇప్పుడు దేవుడు సవాల్ చేస్తున్నాడు ఇక్కడ 9వ వచనంలో. ఎవడికి వాడు విద్య నేర్పును, ఎవనికి వర్తమానము తెలియచేయును? తల్లి పాలు విడిచిన వానిక, చన్ను విడిచిన వానిక. ఒరే బాబు, నువ్వు ఎవడికరా పాఠాలు చెప్తున్నావు, ఎవడికరా విద్య నేర్పుతున్నావు? ఆల్రెడీ నేను ఒక విద్య నేర్పితే ఆ విద్య వాడు ట్రైనింగ్ అయిపోయి ఆ విద్య వదిలేసి నీ దగ్గరకు వస్తే నువ్వు విద్య నేర్పుతున్నావు అన్నాడు. ఇంతకీ దేవుడు ఏం విద్య నేర్పాడండి? మనిషి బ్రతకాలి అంటే భూమి మీద మొట్టమొదటి చేయాల్సింది పాలు త్రాగటం. ఆ పాలు త్రాగే విద్య వాడికి నేర్పింది ఎవరో? మీరు పుట్టిన బిడ్డండి. నాకు ఇప్పటికదా ఆశ్చర్యం అండి. పుట్టిన బిడ్డను తల్లి అలా తీసుకోగానే వాడికి ఏదో అంతకుముందు 10 సంవత్సరాలు పాలు తాగిన ట్రైనింగ్ ఉన్నాడు, తాగేస్తాడు. తాగుతాడా? ఓ ఆరటపడిపోతే పీల్చేస్తుంటే ఆడు పీల్చుడికి తట్టుకోలేక అమ్మాయి ఇంకోసేపు పక్కనట్టు లాగేస్తున్నాడు మొత్తం పాలు. తల్లి ఇవ్వలేదు కదా పాలు ప్రారంభంలో. అసలు ఆడికి ఎవరు చెప్పారండి తల్లి పాలు తాగేయాలని? ఆడికి ఎవరు చెప్పారు?
మీరు చెప్పండి ఇప్పుడు. అదే అంటున్నాడు అక్కడ, నువ్వు ఎవరికరా విద్య నేర్పుతావు? తల్లి పాలు విడిచిన వానిక అంటే తల్లి పాలు త్రాగటం అనే విద్యను నేర్పితే ఆ తల్లి పాలు త్రాగాడు బ్రతికి 3వ సంవత్సరాన్నో 5వ సంవత్సరాన్నో నీ దగ్గరికి వస్తే నువ్వు విద్య నేర్పుతున్నావు. అసలు ముందే వాడికి విద్య నేర్పింది ఎవరు? నేను. ఎవడికి రా విద్య నేర్పుతారు అంటున్నాడు ఆయన. అర్థమైందా? మనం పాఠశాలకి స్కూల్కి విద్య నేర్పడానికి ఎప్పుడు పంపించాను చెప్పండి? 5వ సంవత్సరాన్ని. అంతకు ముందు వాడు బతకలేదా? ఎలా బతికాడు? పాలు త్రాగి బ్రతికాడు. పాలు త్రాగటం ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ ట్రైనింగ్ ఇస్తుంది. స్నానం ఇలా చెయ్యాలిరా, ట్రైనింగ్ ఇచ్చావా? ఇచ్చావు. స్నానం చేయటం నేర్పించావు, నడవటం నేర్పించావు, కూర్చోవటం నేర్పించావు, మాట్లాడటం నేర్పించావు. అన్నీ ఎవరు నేర్పించారు? ఇవి అమ్మ నేర్పించింది. అమ్మ అనరా అంటే ఆ ఆ అంటాడు ప్రారంభంలోడు. కొద్ది రోజులకి అమ్మ అనగానే ఈవిడ అసలు పొంగిపోద్దిక. మాటలు నేర్పవు, నడక నేర్పవు, స్నానం చేయడం, పనులన్నీ నేర్పవు. అసలు వాడికి పాలు త్రాగడం ఎవరు నేర్పారు? నువ్వు నేర్పవా? నేను ఏ తల్లినైనా అడుగుతున్నానండి, ఏ తండ్రినైనా అడుగుతున్నాను, పాలు త్రాగటం మీరు నేర్పారా? మరి వాడికి ఎలాగొచ్చు? ఎవరికి తెలియదు ఈ సీక్రెట్. వాడికి ఎలాగొచ్చు? దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. నా తల్లి గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటే, నాన్న నిన్ను భూమి మీదకి పంపుతున్నాను రా, పాలు త్రాగటం అనేది ఇలాగ ఉంటుంది, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, మీ అమ్మను ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ లోపల నేను ఆక్సిటోసిన్ హార్మోన్ వేసేసాను, ఆవిడ నీకు పాలు ఇస్తుంది, ఆవిడ నేను ప్రేమించినట్టుగానే నిన్ను ప్రేమిస్తుంది, కనుక నువ్వు ఆవిడ ఒడిలో హాయిగా నిద్రపో. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఇప్పుడు దేవుడు పాలు రూపంలో నీ దగ్గరికి వచ్చాడు. వచ్చాడు. పాలు కొద్ది రోజులకి తాగుతావా? ఆపేస్తావా? ఆపేస్తావు. నెక్స్ట్ ఏంటి మరి? ఆహారం. ఆయన చేసి ముందే పెట్టేశాడా? కొడుకు వస్తాడు, ధాన్యం కావాలి, పప్పులు కావాలి, క్యారెట్ కావాలి, అన్నీ చేసి పెట్టేసి ఆహారం రూపంలో మనిషిని దేవుని ప్రేమ వెంటాడుతుంది. ప్రారంభంలో నేను చెప్పినవే. తినే వస్తువుల రూపంలో మనిషిని దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడు. అలా వెంటాడి ఏం చేశాడు తెలుసండి? ముగించేస్తాను. భూమి మీదకి వచ్చిన తర్వాత కొడుకు పెరుగుతుంటే ఏమంటే నిజంగా తల్లి ప్రేమ అంటారండి. తల్లి కంటే దేవుడు బాగా ప్రేమిస్తాడండి. అవును కదా? తల్లి కంటే బాగా ప్రేమిస్తాడు. ఎందుకంటే బైబిల్లో మాట చెప్తాడు, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. దేవుడు చెక్కుకున్నవాడు. తల్లి కేవలం మోసింది అంతే. లోపల ఏం జరుగుతుందో తల్లికి ఏమీ తెలీదు. మోసిన తల్లే ఎంత ప్రేమ చూపిస్తే చేసిన దేవుడు, మీరు ఆలోచించండి. నేను మాట్లాడుతానండి, తల్లి బిడ్డను నిరంతరము ప్రేమించగలుగుతుందా? ప్రేమిస్తుందా? ఇప్పుడు ప్రేమించగలుగుతుందా? తల్లి బిడ్డను ప్రేమించలేదు. మీరు బిడ్డను కన్నప్పుడు పెద్ద హాస్పిటల్స్లో పిల్లల దొంగతనాలు జరుగుతాయా? జరుగుతాయి. పిల్లడు దొంగతనం అంటే ఏంటి? బిడ్డను ఎవడో ఎత్తుకుపోయాడు, తల్లి ఏం చేస్తుంది మరి? కొనుకేసింది. పోనీ తల్లిని ఎదరిపోయింది, వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుంది? ఆవిడే వేసింది. ఇద్దరుంటే ఎత్తుకుపోయారండి బిడ్డనే, ఇద్దరు కొనుకేసారు. నిన్ను కాపాడేవాడు అది ఈవిడ కొనుకేస్తుంది, ఆయన కొనుకేయుడు. ఎవరి ప్రేమ టాప్ చెప్పండి? ఈడేం పాట రాశాడు తల్లి మీద? 100 మంది దేవుళ్ళు దిగి వచ్చిన నీలాంటి ప్రేమ. ఏంటి మరి బిడ్డని ఎందుకు ఎత్తిపోయారని అడుగుతున్నాను నేను. బిడ్డని ఎందుకు ఎత్తుకుపోయారు? నువ్వు 100 మంది దేవుళ్ళు రావాలంటున్నావు కూడా, ఈ ప్రేమగా బిడ్డని ఎందుకు ఎత్తిపోయారు? చెత్త కుప్పల్లో బిడ్డలను పడేస్తున్న తల్లులు లేరండి ఇప్పుడు? ఉన్నారు. అక్రమ సంబంధానికి బిడ్డ అడ్డు వస్తున్నాడని మొన్న మధ్యకాలంలో మా హైదరాబాద్లో పటాన్ చెరువులో పెరుగన్నంలో విషం పెట్టి చంపేసిన తల్లి 3 బిడ్డలకి. చూశారు కదా వార్త? ఏం తల్లి ప్రేమ ఈ దేవుడు ఏమంటే ఈ ప్రేమను దేవుడితో పోల్చొచ్చండి? చిచ్చి, పోను ఒక్క దేవుడు కాదా టైగర్ పాటలో 100 మంది దేవుళ్ళట. పరువు తీసేయాలండి అది రాసినోడిది. తప్పు. ఒక్క దేవుడు ప్రేమే ఎంత ఉన్నతంగా ఉంటే పాట రివర్స్లో రాయాలి. ఏమని? 100 మంది తల్లులు దిగి వచ్చినా దేవా నీలాంటి ప్రేమ చూపలేరయ్యా. రాసేస్తాను తర్వాత నేనే.
అవమానం. మరి దేవుడికి అవమానం తెచ్చినప్పుడు ఆడిని నిలబెట్టేయాలిగా బజార్లో, దేవుడు అవమానించినోడిని. రాసేస్తాను నెక్స్ట్ లైన్ ఇది. 100 మంది తల్లులు దిగి వచ్చినా నీలాంటి ప్రేమ చూపలేరయ్యా, నీలాంటి మామిడికాయ వంట మా అమ్మ వండలేదయ్యా. చచ్చాడా? చచ్చాడు అంతే. చచ్చిపోతారండి. దేవుడు ప్రేమ ఎక్కడండి, మనుషుల ప్రేమ ఎక్కడండి? అసలు కంపేర్ చేయకూడదు, కంపేర్ చేయకూడదు, తప్పది. నాకు ఆ పాట విన్నప్పుడల్లా వస్తుందండి కోపం. ఎంత కోపం వస్తుందండి, అంత కోపం వస్తుంది లోపల నుంచి. మీరు చెప్పిన ఇప్పుడు నేను చెప్పింది అంతా పక్కన పెడతానండి. తల్లి ప్రేమ ఏమైనా సరిపోద్దా ఆయన ప్రేమ ముందు? సరిపోదండి. తల్లి ఎప్పుడు ప్రేమిస్తుందండి? ఏదో అన్న ఆవిడకున్న శక్తిని బట్టి ప్రేమిస్తుందండి. అలాగా నేను తల్లిని తక్కువ చేయట్లేదు. ఆవిడ శక్తి తక్కువ ప్రేమించడానికి. ఆవిడ శక్తి ఎంత, ఆవిడ బలం ఎంత, ఆవిడకున్న తెలివి ఎంత, ఆవిడకున్న ఏమండి మరి కాపాడడానికి ఆవిడకున్న అవకాశాలు ఎంత. ఇప్పుడు తల్లి ప్రేమిస్తుంది అనుకుంటే బిడ్డలు చాలామంది తల్లి కళ్ళ ముందే చచ్చిపోతారు. చచ్చిపోతారు. మరి ఏది ఎక్కడ కాపాడింది? అదే దేవుడైతే తన దూతలను కాపలాగా పెట్టి మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? కాపాడుతాడు. నిన్ను కాపాడే దేవుడు ఎలాగ ఉన్నాడంటే కొనకడు, అమ్మ ఎద్దరిపోద్ది. చాలామంది తల్లులు కళ్ళ ముందే బిడ్డ వేడి నీటిలో పడిపోలేదు చిన్నప్పుడు. ఆడ ఒళ్ళంతా కాలిపోయింది. పక్క నుండి ఏం చేస్తుంది? ఈవిడ వంట చేసుకుంటుంది. వెనకాల ఏం జరుగుతుంది ఈవిడికేం తెలుసండి పాపం. నేను ఆవిడని తక్కువ చేయట్లేదు. ఆవిడ లిమిటెడ్. ఆవిడ బలం లిమిట్, ఆవిడ శక్తి లిమిట్. ఈవిడ వంట చేసుకుంటుంది, ఆవిడ వెనకాల వెళ్ళి వేడి నీటిలో పడిపోయాడు. ఈవిడేం చేస్తుంది? ఈవిడేదో ఇంట్లో పని చేసుకుంటుంది, ఆవిడ కిటికీలోంచి బయటకు దూకేశాడు. ఈవిడేం చేస్తుంది? అదే దేవుడైతే నిరంతరము నీ వైపు చూస్తూ ఉంటాడు. నీకు ప్రమాదం రాగానే చిటికలో తప్పిస్తాడు. అంత శక్తి తల్లికి లేదు కదా. ఆవిడ మానవ మాతృరాలు కదా, నీలాంటి మనిషే కదా. కనుక దేవుని పిల్లలారా, దేవుడి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో దేహం చేసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు పెట్టి, ఆహార పదార్థాలు తింటున్న నువ్వు పెరుగుతున్నప్పుడు అప్పటి వరకు తల్లి ప్రేమిస్తుంది చిన్నగా ఉన్నప్పుడు. తల్లి ప్రేమ నుంచి బయటకు వస్తావు. నువ్వు పెద్దోడైన తర్వాత తల్లి దగ్గర ఉంటావా? ఉండవు కదా. స్కూల్కి వెళ్తావు, ఉద్యోగాలకు వెళ్తావు, పనికి వెళ్తావు. ఇప్పుడు తల్లి నుంచి బయటకు వచ్చావు. ఇప్పుడు దేవుడు ఎలాగ ఆలోచించాడంటే, ఇప్పటి వరకు తల్లి కాపాడింది, వీడు పెద్దోడై బయటకు వచ్చాడు, ఇప్పుడు వీడిని కాపాడటం ఎలాగని దేవుడు ఏం చేశాడు తెలుసండి? దూతలను కాపలాగా పెట్టాడా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి సెక్యూరిటీ. ఎవరి చుట్టూ? మన చుట్టూ. యోబు చుట్టూ సెక్యూరిటీ ఉందా? ఉంది. ఆ కంచె దాటుకుని లోపలికి వెళ్ళడానికి అపవాది గజగజలాడిపోయింది. చాలాసార్లు ట్రై చేసింది కానీ అవ్వట్లేదు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చి అంటుంది, బాబు ఒక్కసారి యోబు చుట్టూ వేసిన కంచె తీసేవా, ఒకసారి యోబుని నేను ముట్టుకోవాలి అంటే యోబు చుట్టూ దేవుడు ఏమేసాడు? ఏంట కంచె చెప్పండి? దేవదూతలండి. దేవదూతలు మనకి సెక్యూరిటీగా ఉంటే పంచభూతాలు కాదు, దెయ్యం కాదు, దెయ్యం గడి దగ్గర ఉన్న దూతలు కాదు, మన వెంట్రుక మీద ఉన్న ఏమంటే మన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా ఏం చేయలేవు అవి. తెలుసా మీకు? అంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిది? దేవుడిది. అప్పుడప్పుడు చూడండి, ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి సెక్యూరిటీ పెడతారు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. ఫెయిల్ అయిపోద్ది అప్పుడప్పుడు. ఇది రాజీవ్ గాంధీ గారిని చంపేశారా? సెక్యూరిటీ ఉందా లేదా? ఉంది. ఇందిరాగాంధీ గారిని చంపేశారా? చంపేశారు. సెక్యూరిటీ ఉందా? ఉంది. దేవుడు సెక్యూరిటీ ఉన్నవాడిని చంపమానండి. ఏలియా గారి చుట్టూ దేవుడు సెక్యూరిటీ ఉంది. ఏమండి? క్షమించండి, ఏలియా గారు కాదు, ఎలీషా గారు కదా. ఎలీషా గారు చుట్టూ దేవుడు సెక్యూరిటీ ఉంటే ఆ సిరియా రాజులు సైన్యాన్ని పంపించారు. బయటకు ఒక సేవకుడు వచ్చాడు, శిష్యుడు. బయటకు రాగానే చుట్టూ ఎవరున్నారు? రణపరాధాలతో సైన్యం ఉండేసరికి అయ్యో బాబోయ్ మనం చచ్చిపోతున్నామని ఇటు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతే ఎలీషా గారు అంటున్నారు, ఒరే నీకు ఈ సైన్యం కనపడుతుంది కానీ ఆ సైన్యం కనపడట్లేదు అన్నాడు. ఏ సైన్యం? దేవదూతల సైన్యం. పైన ఏ రథాలు ఉన్నాయి? అగ్ని రథాలతో ఉన్నాయి. మనం చిటికేస్తే అందరూ అవుట్ రా, నువ్వెందుకు భయపడుతున్నావు అన్నాడు. మీకు అర్థమైందా? అంటే భూమి మీద ఉన్న తన భక్తుల చుట్టూ దేవుడు ఏం పెట్టేశాడు? దేవదూతల కాపల సైన్యం అండి. యేసుప్రభుకి ఎంత సైన్యం పెట్టాడు తెలుసా? నేను తలుచుకుంటే నా సైన్యం ఎంత అన్నాడు తెలుసా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం. ఒక్కొక్క వ్యూహం అనగానే 12,000 మంది, 72,000 మంది సైన్యం ఉంది నాకు అన్నాడు. ఎవరికి? యేసుప్రభు. అంటే 72,000 మంది దూతలు ఆయనకి. ఎవరు? సెక్యూరిటీ. ఎవరికి?
యేసుప్రభుకి ఎంత సెక్యూరిటీ ఉంటే రామ గవర్నమెంట్ ఆయన చంపేస్తుందా? ఆయనగా మీరు సైలెంట్గా ఉండండి, మా డాడీ చచ్చిపోమన్నారు, మీరు ఏమి అనకండి అన్నాడు ఆయన. అందుకే వీళ్ళు ఏం చేశారు? యేసుప్రభుని సిలువేశారు. మీకు అర్థమైంది ఇప్పుడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ప్రేమ, బయటకు వచ్చి నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ చుట్టూ ఎవరో కాపలాగా దేవదూతలు. ఎక్కడైనా మనిషిని విడుస్తున్నాడండి దేవుడు? విడవడండి. మీకు తెలిసిన వచ్చిన జ్ఞాపకం చేస్తూ పెడతాను. నువ్వు కూర్చున్నా, నువ్వు నుంచున్నా, నువ్వు తిరుగుతున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు ఆలోచిస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నీ వైపే చూస్తున్నాను అన్నాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు తెలుసా మీకు? ఎందుకు చూస్తున్నా? ఆ వచనం చాలాసార్లు చదువుకున్నారు కదా. 139 రెండో వచనం, 139 కీర్తన 2వ వచనంలో ఉంటుంది ఇది మీరు చాలాసార్లు చదువుకున్నారు. అసలు ఎందుకు ఇంత పిచ్చిగా మనిషి వైపు చూస్తున్నాడు దేవుడు? ఎందుకు చూస్తున్నాడు తెలుసండి? ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మనం కావాలి అని ఎప్పుడు కోరుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఈ జగత్తులోనికి తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డాడు. జగత్తు కట్టడానికి కష్టపడ్డాడు. తీరా జగత్తులోనికి ఎంత కష్టపడి నిన్ను తెస్తే జగత్తులో నువ్వు ఎంతసేపు ఉంటావు? ఆయన కళ్ళ ముందు నువ్వు ఎంతసేపు ఉంటావు? 1000 సంవత్సరాలు ఉంటావా? ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉంటావా? ఉండవు. ఇంత కష్టపడి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తే తీరా ఆయన కళ్ళ ముందు ఉండేది నువ్వు ఎంతసేపు తెలుసా? 60-70. ఈ 60-70 సంవత్సరాల్లో రాత్రి చెప్పారు కదా, 30 సంవత్సరాలు మళ్ళీ నిద్రపోతావు సోయి లేకుండా. ఆయన కళ్ళ ముందు నువ్వు కదులాడుతున్నది, మాట్లాడుతున్నది, తిరుగుతున్నది, ఆయన కోసం ఆలోచిస్తున్నది జస్ట్ 30 సంవత్సరాలండి. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూశాడు? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తే ఆయనతో మాట్లాడడానికి నీకున్న వయసు లేదంటే నీకున్న ఆయుష్ 30 సంవత్సరాలు అయితే నిన్ను విడిచిపెట్టి ఉండగలడా? ఉంటాడా? ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. నువ్వు కన్న కొడుకు పెంచుకుని పెద్ద చేసుకున్న తర్వాత ఉద్యోగం నిమిత్తం కువైట్ వెళ్ళిపోయాడు. ఓకేనా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? కువైట్ వెళ్ళిపోయి నీకు ఫోన్ చేశాడు, మమ్మీ వస్తున్నాను మమ్మీ, నాకు సెలవు ఇవ్వలేదు, 2 రోజులే ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు వాడు వస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత అని కొడుకు కోసం ఏం రెడీ చేస్తుంది తల్లి? పిండి వంటలు, గారెలు వండేస్తుంది, బూరెలు వండేస్తుంది. మా వాడు వస్తున్నాడట అని అలాగాడు వస్తున్నాడు అంటది. అలాగాడు వచ్చేసాడు. రాగానే ఎలా ఉంటుంది? కళ్ళలోంచి నీళ్లు. ఎందుకు? కొడుకుని చూసి చాలా రోజులు అయిపోయింది, చూడగానే కళ్ళంప నీళ్లు ఇలా మీద పట్టేసుకుని ఏడ్చి ఎలాగొన్నావురా, ఆరోగ్యం బాగుంటుందా అని అలా మాట్లాడే సోపు మధ్యాహ్నం అయిపోయింది. ఈలోపు ఏం పెట్టాలి వాడికి? భోజనం పెట్టాలి. భోజనం తింటున్నప్పుడు అలాగా, మమ్మీ ఇంకొక రోజు అయిపోయింది, రేపు ఒక్కరోజే కదా ఉంటాను, అలా ఊరి మీద పడేసరికి తిరిగే సినిమా చూసి వస్తాను అన్నాడు అనుకోండి. ఏమంటుంది తల్లి? ఏమంటే చెప్పండి. రాక వచ్చి కళ్ళ ముందు ఉండేది 2 రోజులు, మధ్యాహ్నం వరకు ఉండి రేపు ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఊరు మీదకి వెళ్తానంటే ఊరుకుంటుందా? నాకు అవన్నీ చెప్పుకో. నేను రేపు నీకు ఇవి వండాను, ఈ తినాలి, ఈ మాట్లాడాలి, ఈ 2 రోజులు నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి అంటదా? అంటది. ఇప్పుడు తల్లి అలాగంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే, నిన్ను జగత్తు పునాది వేయబడక మునుపు చేసుకున్నాను, ఈ జగత్తులోకి ఈ తరంలో ఈ రూపంతో నా కళ్ళ ముందుకు వచ్చి నువ్వు తీరా నా కళ్ళ ముందు ఉండదు ఒక 60 ఏళ్ళరా. మరి ఈ 60 ఏళ్లలో లోకంలో తిరుగుతానంటే నాకు ఎలాగుంటుంది? దేవుడికి ఎలాగుంటుంది? ఆయన దగ్గరికి రాకపోతే ఎలాగుంటుంది? ఆయన పని చేయకపోతే ఎలాగుంటుంది? ఆయన వాక్యం వినకపోతే ఎలాగుంటుంది? ఆయనకు ప్రార్థన చేయకపోతే ఎలాగుంటుంది? నీ కోసం ఎంతగా ఎదురు చూశాడు, నీ మీద ప్రేమతో ఎన్ని చేశాడు. నీ రాక కోసం ఎదురు చూసి తల్లి గర్భంలో నీకు అలాగా చక్కగా దేహాన్ని కట్టి, తల్లిలో ప్రేమను పెట్టి, పాలు పెట్టి, ఆహారం పెట్టి, నీళ్లు పెట్టి, దేవదూతలను పెట్టి అలాగొచ్చి నా కోసం బతకరా అంటే, నేను సినిమాలు చూడాలి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు బంధువులు ఉన్నది, నాకు త్రాగుడు ఉంది, నాకు తిరుగుడు ఉందంటే దేవుడికి ఎలాగ ఉంటుంది? ఒళ్ళు మండిపోతుంది తెలుసండి మనిషిని చూస్తుంటే. అందుకే అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు, నీకివ్వబడిన కాలమునకు మునిపే నీవేళ చనిపోతా, చంపేస్తానరా నా సన్నిధిలోకి రాకపోతే అన్నట్టు. అంత కోపం ఎందుకు వచ్చింది అంటే, అంత ప్రేమించాడు కనుక మనిషి మీద అంత కోపం. ప్రేమించిన వాడికే కోప్పడే అవకాశం, హక్కు
ఉంటది. ప్రేమించాడు నిన్ను, నీ రాక కోసం ఎదురు చూశాడు, నువ్వు అనుభవిస్తున్నవన్నీ చేశాడు. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా లోకంలో పడి తిరుగుతానంటే ఎలాగా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లోకంలో బ్రతుకుతానంటే ఎలాగా? నీకు ఇది అర్థమవుదు. నువ్వు ఆయన సన్నిధిలో బ్రతికేవనుకో, జాగ్రత్తగా వినండి, ఆయన సన్నిధిలో బ్రతికేవనుకో, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవనుకో, ఎంత ప్రేమిస్తాడో చెప్పే ముగిస్తున్నా. మనిషిని వదలలేకపోతున్నాడండి దేవుడు. ఎందుకంటే తీర కళ్ళ ముందు అలా కనపడేది కొద్దిసేపే. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుపులు వస్తాయి. ఎంతసేపు ఉంటుందండి మెరుపు? మెరుపు ఎలాగుంటుంది? గంట సేపు ఉంటుందా? అలా మెరుస్తుంది, అలాగే వెళ్ళిపోద్ది. అప్పుడప్పుడు ఆకాశంలోకి ఇంద్రధనుస్సు వస్తుంది. ఎంతసేపు ఉంటుంది? అలాగ వస్తుంది, చక్క కనపడుతుంది, అలా మాయమైపోద్ది. మనం కూడా అలాగే దేవుడికి, మనం కూడా అంతేనండి. ఎంత పెద్ద విశ్వంలో అలా తలుక్కుమని మెరిచి ఆయన అలా చూసుకునే లోపు నీకు యవ్వనం వస్తుంది. ఈ లోపు ఆ యవ్వనం, నువ్వేమో యవ్వనంలోకి రాగానే పెళ్ళి అంటావు, పిల్లలు అంటావు, వీడు వస్తాడు, నా పని చేస్తాడు అనేసేపు ముసలెట్టుకులు వస్తాయి. ఎవరికి? మనిషికి. ఈ లోపు అలా తీరా చూసరికి ఫోటోకి దండడిపోయింది, అయిపోయింది. ఏముందండి ఇది? దీనికి మళ్ళీ ఎల్ఐసీలు, సహారాలు, భవిష్యత్తు ప్లాన్లు, ఎంత జీవితానికి? 60 ఏళ్ళ జీవితానికి ఎంత ప్లాన్ చేస్తుంటే చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గర నువ్వు యుగాలు ఉండాలి కదా. భూమి మీద ఏం ప్లాన్ చేస్తున్నావు ఆ జీవితానికి? ఆలోచించు. రిటైర్ అయిపోతానని తెలిసి, ముసలైపోతానని తెలిసి, నేను సెటిల్ అయిపోవాలి. ఎక్కడ సెట్ అయిపోతావు? ఇక్కడ భూమి మీద ఎవడన్నా సెట్ అవుతాడండి? ఎవడవడండి సెటిల్ అవ్వడండి. అందరమే సెటిల్ అవ్వాల్సింది ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకంలో దేవుని దగ్గర సెటిల్ అవ్వాలి. నీ మీద ప్రేమ చూపించిన ఆయన దగ్గరికి వెళ్ళాలి. వదలలేకపోతున్నాడండి దేవుడు. మాట చూపిస్తాను. యోబు గ్రంథానికి రండి. 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం. 17వ వచనం. ఇది చూడండి, నిజంగా మీకు ఈ మాట అర్థమైతే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. మనుష్యుడు ఏ పాటివాడు అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. పప్ప. ఇప్పుడు దేవుడు మనసు ఎవరి మీద ఉందట? ఏనుగు మీద ఉందా? సింహం మీద ఉందా? నీకంటే బలమైనవి, నీకంటే పెద్దవి, వాటి మీద ఉందట దేవుడు మనసు? లేదట, నీ మీద ఉందట. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? మనుష్యుడు ఏ పాటివాడు అతనిని గణపరచనేలా. అంటే దేవుడు మనిషిని ఏం చేస్తున్నాడట? గణపరిచాడా లేదా? సృష్టిలో అత్యంత శక్తిమంతుడు, తెలివైన వాడు ఎవరు చెప్పండి? మనిషి. ఏనుగు నీకంటే బలమైందే, నీకున్నంత తెలివి ఉందా? లేదండి. అంత పెద్ద ఏనుగు రండి, వీడు చిన్న కర్రెట్ కంట్రోల్ చేస్తాడా? చేస్తాడు. సింహం నీకంటే బలమైంది, పట్టుకొచ్చి సర్కస్ చేయిస్తాడు, దాంతో చేయిస్తున్నాడు. ఎందుకు అవన్నీ నీకు లోపడుతున్నాయి? వాడు నా కొడుకు, వాడు చెప్పింది నువ్వు వినాలి. ఎవరిని కనపరిచారు చెప్పండి? మనిషినండి. సృష్టిలో అన్నిటికంటే దేవుడు కనపరిచింది మనిషినే. సృష్టిలో ప్రతి దాన్ని పట్టుకొచ్చి నా కొడుకు పాదాల కింద పెడతాను అన్నాడా? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. సమస్తాన్ని తీసుకొచ్చి నరుని పాదాల క్రింద పెట్టాడట. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఇక్కడ చేపట్టండి, మళ్ళీ ఇది తీయాలి. 8వ కీర్తన చూడండి, అక్కడ ఏమంటాడు? 5వ వచనం. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములు. 3వ వచనం చదవాలి పైన. 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు. అంతే కదండి. సూర్యుడు శక్తివంతుడా? మనం శక్తివంతులమా? చంద్రుడు పెద్దగా ఉన్నాడా? మనం పెద్దగా ఉన్నామా? అన్ని పెద్దవే, అన్ని బలమైనవే, అన్ని శక్తివంతమైనవే. కానీ వాటి మీద లేదట దేవుడికి మనసు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడట? నువ్వు కొడుకువి. తర్వాత చూడండి కింద. నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు. 5వ వచనం. నీవు నరపుత్రుని దర్శించుటకు
వాడే పాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసిన. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. సమస్తాన్ని పట్టుకొచ్చి ఎవడ కాళ్ళ కింద ఎట్టాడట? బాబ్బా, చేపలను వేటాడేస్తాడండి, పెద్ద పెద్ద తిమింగలాలను వేటాడేస్తాడండి. ఎవరు? మనిషి. అయ్యేటి నువ్వు వేటాడేటి పెట్టి రెక్కతో ఒక దెబ్బ కొట్టిందంటే ఎక్కడికి ఎగురుతాడో తెలియదు మనిషి. కానీ అంత పెద్ద తిమింగలాన్ని వీడు తెలివితో పట్టేస్తాడండి వలేసి. ఎలా పడుతున్నారు? అవి ఎందుకు లోబడుతున్నాయి అంటే సమస్తాన్ని పట్టుకొచ్చి నీ పాదాల క్రింద. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి, యోబు గ్రంథానికి వచ్చేయండి. యోబు గ్రంథం 7వ అధ్యాయానికి రండి. ఇంత మీరు చదువుకున్న భాగానికి 17వ వచనం, మనుష్యుడు ఏ పాటివాడు, నీవు అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. దేవుడు మనల్ని ఎప్పుడెప్పుడు చూస్తున్నాడట? ప్రతి పగలు నీవతనిని దర్శింపనేలా. దేవుడు రోజు నిన్ను చూసుకుంటున్నాడా? పిల్లలు పడుకున్నప్పుడు వాడి నెదట్లో ఉన్నప్పుడు తల్లి ముందులేసిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తుంది? వాడి నెత్తి మీద ఎలా పెట్టి అలా దువ్వుకుంటూ మా ఓడి ఎంత బంగారమో అనుకుంటుంది. ఆడి నిద్రలో ఉంటాడు. చూసుకుంటుంది. మురిసిపోద్ది. నువ్వు తెల్లవారుజామున బాగా నిద్రలో ఉంటావు చూడు, అప్పుడు వస్తున్నాడు దేవుడు నీ దగ్గరికి. ఎందుకంటే నువ్వు కుదురుగా దొరికేది అక్కడే. పగలు కుదురుగా దొరకవు కదా ఓ చోట. పడుకున్నావని వచ్చి అలా నెమరుకొని ప్రతి పగలు స్టార్ట్ అయ్యి తెల్లవారుజామునే కదా, ప్రతి పగలు వచ్చి అలా బిడ్డను చూసుకుని దర్శించుకుని అన్ని కలల కన్నానరా నీ రాక కోసం. నువ్వు బాగుపడతావని వాక్యం రాయించానురా, నువ్వు బాగుపడతావని దైవజనుడితో వాక్యం చెప్పిస్తున్నానురా, మంచి సంఘంలోకి నడిపించానురా, నా పని చేయమని అవకాశాలు ఇస్తున్నానురా, ఎందుకురా కొడుక నా కోసం బ్రతకవని అలా నిన్ను చూసి బాధపడి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మనిషి ఎంత ప్రేమించినా మారడు కదండి. మారుతాడండి. దేవుణ్ణి ప్రేమిస్తాడా? ప్రేమించడండి. దేవుణ్ణి ప్రేమించండి, మామూలుగా ఉండదు మీ జీవితం. మళ్ళా చెప్తున్నాను, మీకు ఇది అర్థం అవ్వాలి. దేవుణ్ణి ప్రేమించండి, మామూలుగా ఉండదు జీవితం. సమస్తాన్ని పట్టుకొచ్చి మీ పాదాల క్రింద పెట్టేస్తాడు. ఏం కావాలో అడుగంటాడు అంతే. ఎందుకంటే ఈ సర్వ సృష్టి ఎవరిదే? ఆయనది. ఆయన కొదివేంటి నువ్వు సరిగ్గా బ్రతికితే ఆయన కోసం. యెహోషువ అడుగుతున్నాడు. ఏమడిగాడు? యెహోషువ ఏమడిగాడండి దేవుడిని? తండ్రి, నాకు ఏం చేస్తారో మీరు తెలీదు, సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి. ఓకే కొడుకా, నువ్వు చెప్తే ఏదైనా ఆపేస్తాను రా అన్నట్టు. ఏమన్నా యెహోషువ కోసం సూర్యచంద్రులు ఆపిన దేవుడు నువ్వు కోరుకుంటే ఈ తరంలో నువ్వు కోరుకున్నది చేయడా? చేస్తాడు. కానీ యెహోషువకి ఎందుకు చేశాడు? యవ్వన కాలంలో సేవలో వాడబడుతున్న దైవజనుడు ఎవరు? యెహోషువ. యవ్వన కాలంలో సేవలోకి వచ్చేసాడు తెలుసండి. మోషే వెనకాల పరిచారకుడిగా తిరిగాడు. మోషే చేసిన ప్రతి యుద్ధంలోనూ ప్రధానమైన పాత్ర ఎత్తిందే. ఎవరిదే? యెహోషువదండి. సామాన్యుడు అనుకుంటున్నారా యెహోషువ? అతని చరిత్ర ఉంటుంది, నేను నెట్లో చెప్పాను వినండి. యెహోషువ గురించి చరిత్ర వింటే ప్రతి యవ్వనస్తుడు ముక్కు మీద వేలేసుకుని దేవుడి కోసం బతుకుతాడు. భయంకరమైన పాపపు కోపంలో నుంచి వచ్చినాడు యెహోషువ. కానీ ఎంత బాగా ఎదిగిపోయాడు, ఎంత బాగా మారిపోయాడు. ప్రతి పగలు యెహోషువను దర్శించేసరికి యెహోషువ హృదయం నిండా దేవుడు, ఆలోచన నిండా దేవుడికి ఏం చేయాలి. దురాలోచన ఏం కనపడలేదండి ఆయనలో. ఎవరిలో? మనలో విషయం మాట్లాడుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, దేవుడు మన దగ్గరికి వచ్చి వీడు ఏం ఆలోచిస్తున్నాడు అని హృదయాన్ని ఒక్కసారి ఓపెన్ చేశారనుకోండి, మన హృదయం నిండా ఏం కనపడతాయి చెప్పండి? పగలు, కక్షలు, కుళ్ళులు, క్రోధాలు, పాపాలు, నేరాలు, ఇవే కదండి. చూసి చిచ్చి అనుకుని వెళ్ళిపోతున్నట్టు. ఇప్పుడు చూడండి కింద, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా ప్రతి క్షణము. అంటే ప్రతి క్షణం శోధించడం అంటే అర్థమైందా లేదా మీకు? ఒరే నువ్వు మారాలి అని దేవుడు ఎప్పుడిప్పుడు మన వెనకాలకు వస్తున్నాడట. ప్రతి క్షణం అదిటది. ప్రతి క్షణం నువ్వే. ఏంటండి నాకు ఈ వచనం చదివిన తర్వాత మైండ్ పాడైపోయింది.
దేవుడు అనగానే మనం ఏమనుకున్నామంటే ఇంతకాలం మేలు చేసినప్పుడు నా వెనకాల ఉన్నాడు అనుకున్నాం మనం. కాదట. దేవుడు నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తున్నాడు? ప్రతి పగలు. దేవుడు నీ కోసం ఎప్పుడెప్పుడు ఆలోచిస్తున్నాడు? ప్రతి క్షణం. నువ్వు దేవుడి కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? ఆదివారం తెల్లారిన తర్వాత, లేదా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న తర్వాత. అంతేనా? మనిషి ఇప్పుడే కదండి ఆలోచిస్తాడు దేవుడి కోసం. కానీ దేవుడు మనిషి కోసం ఎప్పుడెప్పుడు ఆలోచిస్తున్నాడట? ప్రతి పగలు, ప్రతి క్షణం. చూడండి కిందకి వెళ్ళేసరికి అంటాడు, ప్రతి క్షణము నీవు అతను శోధింపనేలా, ఎంత కాలము నీవు నన్నుట చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా? ఎప్పటి వరకు విడిచిపెట్టాడట? గుటక అంటే ఏమనుకున్నారు? చివరి గుటక. ఏదో తులసి రసం పోసేయండి చివరిలో అంటే చేతుల్లో నోట్లో అంటారు కదా. చివరి గుటక. చివరి గుట్టకేసామంటే అయిపోయింది, చచ్చిపోయావు. ఆ చచ్చిపోయేంత వరకు దేవుడు నిన్ను ఏం చేయడట? విడిచిపెట్టడండి. ఎక్కడ ఎవరైనా ఉన్నారండి ఇలాగా? మా అమ్మ నన్ను చచ్చిపోయే వరకు విడిచిపెడదంటావా? ఎందుకంటే ఆవిడ మధ్యలో చచ్చిపోద్ది. అంతే కదండి. మన ముసలైపోయే వరకు మన తల్లిగారు ఉంటారా? ఆవిడే కదండి ముందు చచ్చిపోద్ది. అంటే ఆవిడ మనల్ని మధ్యలో వదిలేసిందా? వదిలేసింది. తండ్రి వదిలేస్తాడా? వదిలేస్తారు. మనుషులందరూ వదిలేస్తారా? గుట్టకేసిన తర్వాత మనుషులు ఎవరు నీతో పాటు రారు. వస్తారా? ఒంటరిగా పంపుతారా? పంపుతారు. గుట్టకేసేంత వరకు ప్రేమతో నిన్ను వెంబడించింది ఎవరు అంటే దేవుడు. ఈ గుట్టకేసిన తర్వాత ఎవరిని వదిలేస్తాడంటే పాపులను వదిలేస్తాడు. పరిశుద్ధుల్ని మాత్రం గుట్టకేసిన తర్వాత కూడా వదలడు. ఇది ట్విస్ట్ ఇక్కడ. మారరా నా కోసం బ్రతకరా అని చచ్చిపోయేంత వరకు వెనకాల పడి నువ్వు మారుతావేమోనని నీకు అవకాశాలు ఇచ్చి తన ప్రేమతో నిన్ను వెంటాడతాడు, మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు ఎప్ప మీద ఉండగా ఏడ్చాడా? ఆనందించాడు. ఎందుకు ఆనందించాడు అంటే భూమి మీద ఉండగా ఆయన ప్రేమతో వాడిని ఏం చేశాడు? వెంటాడాడు. మార్రా తండ్రినిరా దేవుండ్రా. ఏమండి, నేను ఈ ప్రసంగం సుమారండి ఒక 3-4 సంవత్సరాల క్రితం రాశానండి. ఇది రాసిన తర్వాత అండి ఇక నాకు ఇంకా దేవుడితో తప్ప మనుషులతో ఉండాలనిపించదు, మనుషులతో మాట్లాడాలనిపించదు. దేవుడి సేవ, దేవుడు పని, దేవుడు సభలో, దేవుడిలో ఉండాలి. ఖాళీగా ఉంటే దేవుడి కోసం ఏదో రాయాలి, ఖాళీగా ఉంటే దేవుడి కోసం ఏదో ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ప్రతి క్షణం ఎవరి గురించి ఆలోచించాలి? మీరు ఆలోచించుకోండి. సరిగ్గా గుడికి రాని వాళ్ళు ఎంత అన్యాయం చేశారు తెలుసా? ఎంతకాలం మీరు దేవుడికి ఆరాధనకి రాని వాళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారు తెలుసా? దేవుడు పనుంది రండి అని సేవకుడు పిలిచినప్పుడు మీరు రావట్లేదు అంటే దేవుడికి మీరు ఎంత బాధ పెడుతున్నారో తెలుసా? నేను వాడిని ప్రతి క్షణము ప్రేమిస్తాను, అప్పుడప్పుడు నా పనుంది రా అన్నా సరే వాడు దగ్గరికి రాడు. బాధపడ్డా? మీరు ఆలోచించండి. ప్రసంగం అర్థమవుతుందిగా మీకు? దేవుడు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంటే మీకు ఆయన పని దొరికేది, ఆయన సన్నిధి దొరికేది, ఆయన సభలు జరిగేవి అప్పుడప్పుడు కదా. అప్పుడు కూడా ఆయన దగ్గరికి రానంటే ఎలాగా? దేవుడు అన్నాడు, నాయనా నేను మీకు అర్థమైపోతే తల్లి గర్భంలో నేను కట్టిన దేహం ఏదైతే ఉందో సజీవ యాగంగా మీ శరీరాలను నాకు అన్నాడా? ఇప్పుడు అమ్మ కొద్దిది చిన్న దెబ్బలేండి, నా వైపు చూడండి. సజీవ యాగంగా మీ శరీరాలను నాకు సమర్పించండి. అంటే సమర్పించడం అంటే నోటితో నా గురించి మాట్లాడు, ఆ పాదాలు నా సువార్తకి, ఆ చేతులతో నా పని చేయి అన్నాడు. ఈ దేహాన్ని దేవుడికి ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ దేహాన్ని ఎవరు కట్టుకున్నారు? దేవుడే కట్టుకున్నాడు. ఆ దేహాన్ని తిరిగి మళ్ళీ ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇచ్చావు. ఇప్పుడు ఆ దేహానికి ఏం జరుగుతుందో మీకు తెలియాలి. లోకంలో నువ్వు ఉద్యోగం చేయడానికి కంపెనీకి ఇచ్చేసావు. దేన్ని? దేహాన్ని. 60 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చి గెట్ అవుట్ అంటాడు. అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ముసలైపోతావు, ఎవడు ఇంకొక ఉద్యోగం ఇవ్వడం. జీవితకాలం అంతా ఎవరికి ఖర్చు పెట్టావు? ఆ కంపెనీకి ఖర్చు పెట్టేశావు. 60 ఏళ్ళ తర్వాత నిన్ను ఇంటికి తోలేశాడు. ఇప్పుడు దేవుడికి ఇచ్చామనుకో దేహాన్ని, చచ్చిపోయేంత వరకు నో రిటైర్మెంట్. అవునా? నువ్వు ముసలైపోయావురా, నాకు వద్దు పనికి అంటాడా? ముసలైపోయిన తర్వాత పనిలో పెట్టుకున్నాడు చాలామందిని. అబ్రహాంని ఎప్పుడు పెట్టుకున్నాడు పనిలో? 75. ఏముంటుందండి ఓపిక? మోషేని ఎప్పుడు పెట్టుకున్నాడు పనిలో? 80. ముసలోళ్ళు నా దగ్గరికి రండి బాబు అంటాడు. ఎంత మంచిదండి దేవుడు. ఇప్పుడు చెప్తాను, అలాగ దేహాన్ని దేవుడికి ఇస్తే బైబిల్లో నాకు అది చెప్పిన ప్రతిసారి నా వెంట్రుకలు అలా లేచి నిలబడతాయండి. ఏమన్నాడు తెలుసా? యెషయా గ్రంథం తీయండి.
దేహాన్ని దేవుడికి ఇస్తే నిజంగా మన దేహానికి దేవుడిచ్చే విలువ, ఆ జీవితానికి దేవుడిచ్చే విలువ 26 అధ్యాయం చూడండి, 14 వచనం 19 వచనం చదువుదాం. యెషయా గ్రంథం తీయండి, అందరు తీసుకోవాలమ్మా. 26 అధ్యాయం 26 అధ్యాయం ముందు ఆ మాట చదవండి. ముందు చచ్చిన వారు, ఆ మాట చదవండి. 14 వచనం, చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా మరలా లేవరు. ఎవరు లేవరంటే లోకం కోసం బ్రతికి చచ్చిపోయాడు, ఉద్యోగం కోసం బ్రతికి చచ్చిపోయాడు, కుటుంబం కోసం బ్రతికి చచ్చిపోతే ఆడెందుకు లేస్తాడు? లేవడం. వాడికి మరో జీవితం లేదు, వాడి దేహానికి మరొక అవకాశం లేదు. కానీ కింద చదువుదామే, కింద 19 వచనం, మృతులైన నీవారు, అది ప్రేతలు లేవరట, ప్రేతలు బతకరట, భక్తిహీనులు చచ్చిపోయిన తర్వాత బతకరట. కానీ ఇక్కడ అంటున్నాడు 19 వచనంలో, మృతులైన నీవారు. మృతులైన నీవారా? అందరా? నీవారు అంటే బ్రతికుండగా మనం ఎవరి వారంగా మారిపోవాలి? దేవుని వారంగా మారిపోవాలి. నీ పేరెత్తితే దేవుడు గుర్తు రావాలా, మీ కుటుంబం పేరెత్తితే సభలు గుర్తు రావాలా, నీ పేరెత్తితే పాటలు పాడేవాడండి, నీ పేరెత్తితే ప్రసంగాలు చేసేవాడండి, నీ పేరెత్తితే దేవుడికి వంట చేసేవాడండి, నీ పేరెత్తితే అందరిని ఆటోలో ఎక్కించుకుని బండి అంతా నడిపేవాడండి. నీ పేరెత్తితే సువార్త, నీ పేరెత్తితే దేవుడు, నీ పేరెత్తితే దైవ కార్యక్రమాలు గనక గుర్తొస్తే మృతులైన నీవారు బ్రతుకుదురు. తర్వాత చూడండి, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు. మాట చూసారా? ఏటట? ఏ శవాలట? నా వారి శవం. దేవుడు అంటున్నాడు ఆ శవం నాదంటున్నాడు. ఏమంటే చచ్చిపోయిన తర్వాత ఏ మనిషి అయినా ఆ శవం మాదే, మా ఇంట్లో పెట్టుకుంటానంటాడా? శ్మశానానికి తోలేస్తాడా? మీరు చెప్పండి. అమ్మ 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 అన్నావు కదా, నువ్వు చచ్చిపోతే మీ అమ్మ ఉంచుకుంటుందా? తోలేస్తుందా? తోలేస్తుంది. భార్య తోలేస్తుంది, భర్త తోలేస్తాడు, పిల్లలు తోలేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? శవాన్ని, శవం నాదే, శవం నాదే, శవం నాదే, నా వారి శవం. ఆ పదం చూసారా? నా వారి శవం, నా వారి శవం, నా వారి శవం అంటే బ్రతుకుండగా నువ్వు దేహాన్ని దేవుడికి ఇస్తే చచ్చిపోయిన తర్వాత శవం కూడా నాదే అన్నాడు. ఎవరైనా అంటారండి భూమి మీద శవం నాదని? ఎవరు అంటారండి? మీకు విషయం తెలుసా? చచ్చిపోయినప్పుడు అండి టెంట్ వేస్తారు. టెంట్ వేసి శవాన్ని ఎక్కడ పెడతారు? టెంట్లో పెడతారు. ఇంట్లో ఎందుకు పెట్టలేదు నాకు చెప్పాలా? ఇంట్లో ఎందుకు పెట్టలేదు? బతికుండగా 4 రోజులు సభకొత్తావంటే ఇంట్లో ఎవరూ లేరక్క అంటది. ఎందులో లేరట? ఇంట్లో ఎవరు లేరు, ఇల్లు ఇల్లు ఇల్లు. అది ఏదో అసలు అది పరలోకంలో చూస్తారండి ఇంటిని. ఆ ఇల్లు విడిచిపెట్టి ఉండలేరండి చాలామంది. మా ఇంట్లో తప్ప నాకు ఎక్కడ నిద్ర పట్టదు అంటారు. ఇప్పుడు మా పరిస్థితి, మా ఇంట్లోనే నిద్ర పట్టింది అనుకోండి, నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి చెప్పండి? మీటింగ్లు మానేసి ఇంట్లో పడుకోవాలా? రోజుకు ఒకరు ఇంట్లో పడుకుంటాం మేము. నా ఇల్లే నాకు స్వర్గం అన్నాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి? సేవకుల పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? ఇంట్లో ఇల్లు 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 అనగానే మా అమ్మకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి, మెయిన్ బెడ్రూమ్లో కింద పాతేస్తాను మా అమ్మని అంటారా? చచ్చిపోయిన మరుక్షణం కంపు కొట్టేస్తుంది, ఆ శవాన్ని ఎక్కడైనా తగులుకుంటుందని బయట ఎక్కడికి వచ్చింది? చచ్చిపోయిన క్షణం టెంట్లోకి వచ్చింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలా. టెంట్లోకి వచ్చిన తర్వాత కొడుకు వస్తారు, కూతురు వస్తారు, అమ్మ నాయన ఏడుస్తారండి. మా అమ్మండి, మా అమ్మండి, మా అమ్మండి, మా అమ్మండి. ప్రేమ బాగుంది. ఈలో పాస్టర్ గారు వచ్చారు, పోలే ఏడుతున్నారు కదా ఆయన పక్కన అమ్మదిగా కుర్చీ వేసుకుని కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటాడు. ఆడినవ్వండి ఎంతసేపు ఏడుతారు. ఏడ్చారు మధ్యాహ్నం వరకు. అప్పటి వరకు టీ తాగనంటది, అప్పటి వరకు మంచినీళ్ళు కూడా వద్దు, మా అమ్మ చచ్చిపోయింది అంటది. ఈలో నెమ్మదిగా నీరసం వచ్చి కొంచెం టీ తిండరా అంటది. మధ్యాహ్నానికి టీ తాగుతుందా? తాగుతుంది. అప్పటి వరకు ఏవి తిన్నా ఆవిడ అలా సైడ్కి వెళ్ళి పెరుగన్నం తినేసి వచ్చేస్తుంది, మళ్ళీ కూర్చొని ఏడుతుంది. ఈలోపు సాయంత్రం అయింది, రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. చివరి చూపు చూసుకోండి అంటాడు. ఎవరు? పాస్టర్ గారు. అన్న తర్వాత పెట్టెలో పెట్టారు. పెట్టెలో పెట్టిన తర్వాత పెట్టెలా పైకి లేచింది. లేచిందా? ఆ పెట్టెలా లేస్తుంది, వీళ్ళ సౌండ్ అలా లేస్తుంది. మళ్ళీ వద్దు బాబోయ్ వద్దు, వద్దు బాబోయ్ వద్దు, వద్దు మా అమ్మని తీసుకెళ్ళొద్దు, మా అమ్మని తీసుకెళ్ళొద్దు. ఆ ఏడుపంతా విన్న తర్వాత పాస్టర్ గారు, అమ్మా నీ ప్రేమ అమోఘమైనది, చాలా బాగా ఏడుతున్నావు,
తీసుకెళ్ళొద్దు అంటున్నావు కదా, ఓకే మీ అమ్మని ఇచ్చేస్తున్నావు, ఇంట్లో పెట్టేసుకొని ఇచ్చేసాడు. పెట్టుకుంటుందా చెప్పండి? మరి నా శవం మా అమ్మ అని ఎందుకు పెడుతున్నావు? పెట్టేసుకో అన్నాడు, పెట్టుకుంటుందా? ఏదో బాగోదు కాబట్టి ఏడ్చానండి, మా అమ్మని చూసుకుంటారని ఇంక తీసుకెళ్ళిపోండి. శవాన్ని వదిలేసిందా పెట్టుకుందా? వదిలేసింది. దేవుడు ఏమన్నాడు చెప్పండి బైబిల్లో? నాది శవం, సముద్రమా నా కొడుకు, నా కోసం మాట్లాడిన నోరది, నా కోసం చప్పట్లు కొట్టిన చేతులవి, నా కోసం సువార్త ప్రయాణాలు చేసిన చేతులవి, నా కోసం కష్టపడి చేసిన చేతులవి. సముద్రమా, నా వాడి శవం నీ దగ్గర పడింది, భద్రం చేయి. నా కొడుకు వస్తాడు, యేసుక్రీస్తుల వారిని పంపుతాను, అప్పుడు నా కొడుకు శవాలను తిరిగి అప్పగించు. సముద్రము తన మృతులను అప్పగించును. భూమిలో పాతి పెట్టబడిన ఏలియా దేహం కానీ, మోషే గారి దేహం కానీ, ఎవరి దేహమైనా భూమిని దేవుడు ఫ్రిడ్జ్గా చేసి భక్తుల శవాలన్నిటిని ఏం చేశాడు తెలుసా? భద్రపరిచాడు. ఎప్పుడు వస్తాయి బయటికి ఇవన్నీ? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో. ఏది? మోషే శవం లెగాలి. శవాలను కూడా విడిచిపెట్టడట దేవుడు. ఎంత మంచోడండి. ఇప్పుడు మీరు ఎవరి కోసం బతుకుతారు చెప్పండి? శవాన్ని కూడా విడిచిపెట్టని మీ నాన్న కోసం బ్రతుకు. ఆ నోరు నాదంటాడు, ఆ చెవులు నావంటాడు, ఆ చేతులు నావంటాడు, ప్రకృతికి ఆర్డర్ వేస్తాడు. ఆ శవం నాది, జాగ్రత్తగా దాయి. నా వారి శవములు సజీవములగును. అంటే శవం బ్రతుకుతుందా? మళ్ళీ ఈ దేహాన్ని మళ్ళీ బ్రతికిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఈ శవాన్ని బ్రతికించి ఏమండి చక్కగా దాన్ని మహిమాదేహంగా మార్చి, ఈ మహిమాదేహాన్ని మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆకలి లేదు, దప్పిక లేదు, కష్టం లేదు, కన్నీరు లేదు. పరలోకంలో తన కళ్ళ ముందే పెట్టుకుని నా కొడుకు అని తరతరాలు నిన్ను ప్రేమిస్తాడు. ఈ ప్రేమకు అంతం ఉందా? భూమి మీద మీరు ఏ బంధాన్ని తీసుకొస్తారో తీసుకురండి, ఆ ప్రేమ మధ్యలో అంతం అయిపోద్దా? అవదా? అయిపోద్ది. దేవుడు ప్రేమ అంతం అవదు. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, ఎంతకాలం మీకు అది అర్థమవుతుంది, ఈరోజు అర్థమవుతుంది. ఏంటి తెలుసా? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతం, మనుషుల ప్రేమ కట్ట మధ్యలో అశాశ్వతం. చాలామంది భర్తలు బతుకున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ డైలాగ్ వేస్తారు. నాకు తరతరాలకు జన్మలకి నువ్వే నా భార్యమ్మ, నువ్వు లేకపోతే బతకలేనమ్మా అంటాడు. ఆవిడకి ఏదైనా రోగం చచ్చిపోతే 6 నెలలకి పెళ్లి చేసుకుంటాడు. నిజమే కాదు చెప్పండి? 6 నెలలు ఒకప్పుడు సిగ్గుతో 6 నెలలు ఆగేవారు. ఒకప్పుడు భార్య చచ్చిపోతే ఎంతనే పెళ్ళి అన్నాడని భయపడి సమాజానికి 6 నెలలు ఆగేవారు. ఇప్పుడు నెలకే సంబంధాలు చూడమంటాడు వీడు. దొంగలు కదండి వీళ్ళంతా. దొంగలా కాదా? ఈయన దొంగ ప్రేమలా కాదా? ఏ ప్రేమను నమ్ముకుని మీరు దేవుడిని వదిలేస్తున్నారు? ఈ దొంగ ప్రేమలు నమ్ముకున్నా దేవుడికి దూరం అవుతున్నారు. మా ఆయన గారు వెళ్ళొద్దు అన్నారండి దేవుడి దగ్గరికి. మా ఆవిడ గారు వెళ్ళొద్దు అంటుందండి దేవుడి దగ్గరికి. చిచ్చి, సిగ్గులేదు? మనుషుల ప్రేమ కట్ అయిపోద్ది. మళ్ళా చెప్తున్నాను, ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. దేవుడి ప్రేమ కంటే కళ్ళ ముందున్న ప్రతి ప్రేమను నువ్వు చాలా చిన్నగా చూడాలి. చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని ప్రేమిస్తాడు, నీ ఆత్మను ప్రేమిస్తాడు. చచ్చిపోయిన తర్వాత జీవితం ఇచ్చి ఆకలి దప్పకలు లేని లోకంలో నీకు యుగాలు స్థానం ఇస్తాడు. ఎవడు మీరు ఒకటి ఆలోచిస్తారో లేదో, దేవుడు దూరంగా ఉంటేనే ఎంత హ్యాపీగా ఉంటే మనం రోజు ఆయన కళ్ళ ముందు ఉంటే అసలు ఆ సంగతి గుర్తొచ్చినప్పుడు అలా చావు వచ్చేస్తే ఎంత బాగుంది అనిపిస్తుంది మాకు. తక్కువ వెళ్ళిపోవచ్చు కదా, చూడొచ్చు ఆయన్ని, ఆయన ప్రేమ చూడొచ్చు, ఆయన లోకం చూడొచ్చు. వెల్కమ్ టు ప్యారడైజ్ అంటే అంతే. చావు రాగానే ఎవరు? లెఫ్ట్ ఒక దేవదూత, రైట్ ఒక దేవదూత, అలాగా సృష్టిని దాటించుకుంటూ తీసుకెళ్తుంటే అప్పుడప్పుడు మనం విమానం ఎక్కినప్పుడే మాకు చాలా బాగున్నది అనిపిస్తుంది. దేవదూతలు రెక్కలెట్టుకుని తీసుకెళ్ళిపోతుంటే ఇలాగ దేశాలన్నీ దాటుకుని వెళ్ళిపోతుంటే, నాయన ఇదే సూర్యుడు అంటే, ఇది సూర్యుడా? ఇంతకాలం మేము రాలేకపోయామంటే, ఇదే ఉంది బాబు, ఇది చిన్నది పద అక్కడికి అంటే. అవి ఏటవి? ప్యారడైజ్ పద. ఎలాగుంటుంది? పిచ్చెక్కిపోయి దేవుడు ఉన్న లోకం, పరలోకం ఎప్పుడు చూడాలన్న ఆశ పెరిగిపోతుంది మాకు బైబిల్ చదువుతుంటే. ఎక్కడుంటేనే ఇంత ప్రేమిస్తున్నాడంటే 60-70 ఏళ్ళు ఉండడానికే ఈ లోకాన్ని కట్టాడు అంటే, శాశ్వతంగా ఉండడానికి కట్టే లోకం ఎలా ఉంటుంది ఆలోచించావు ఎప్పుడైనా?
ఏమంటే చిన్నదండి ఈ లోకం, చాలా చిన్నది. 60-70 ఏళ్ళు ఉండడానికి ఎంత అందమైన లోకం అయితే, నువ్వు శాశ్వతంగా ఉండడానికి ఎంత పెద్ద లోకం, ఎంత అందమైన లోకం, ఎంత శాశ్వతమైన లోకం. ఇది అర్థం కాకండి మనుషులు ఈ లోక పిచ్చిలో పడి బతుకుతున్నారండి, దేవుడికి దూరంగా బతుకుతున్నారండి. వద్దండి, ఏమి లేదండి లోకంలో. నీకు ధనం ఉన్నా ధనం లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఈ లోకాన్ని నువ్వు విడిచి వెళ్ళాలి. వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి? మీ నాన్న. ఆయనకి మరో పేరు ప్రేమ స్వరూపి. ఆలోచించు, ప్రేమను కలుసుకుంటాం, వెళ్ళి ప్రేమను చూస్తాం. బతకండి దేవుడి కోసం. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ.